జై భారత్ అనే పార్టీ పెట్టడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలేంటి సార్? కొత్త విధానాలతో పారదర్శకంగా అవినీతి లేని ప్రభుత్వాలు ఏర్పడాలన్నది ప్రజలు చాలామంది వాళ్ళ కాంక్షలను వ్యక్తం చేశారు. ఏడి లక్ష్మీనారాయణ గారి దగ్గర కోట్లు ఉన్నాయి కాబట్టి పార్టీని నడిపిస్తున్నారు అంటున్నారు. నాకు కూడా ఒక 4 కోట్లు ఉన్నాయి వేసుకునే కోట్లు. సార్, అసలు ఈ పార్టీ ద్వారా మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు చెప్పండి. కోట్ల కొద్దీ డబ్బు ఉంటేనే ఈ రాజకీయ పార్టీని నడపగలము అన్న ఏదైతే ఒక స్టీరియో టైపింగ్ ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి వచ్చి మీరు ఆ మధ్య ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఒకటి అనుకున్నారు, క్రౌడ్ ఫండింగ్. సో ఈ పార్టీ విషయంలో కూడా అలాంటిది ఏమైనా అనుకుంటున్నారండి? 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు వేస్తున్నారు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటెడ్. పవన్ కళ్యాణ్ గారు నా పార్టీలోకి ఎంతో మంది వచ్చారు, పార్టీ పెట్టిన నన్ను ఒక నియంతృత్వ ధోరణిలోని రూల్ చేయడానికి ట్రై చేశారు. మన భావాలతో లేని వాళ్లతో వెళ్ళి చేరి వాళ్ళ భావాలకు మనం లొంగిపోయి బానిసలుగా ఆ బ్రతకడం పెద్ద బ్రతకడం కాదనిపిస్తుంది. మేనిఫెస్టో అయితే చూడడానికి చాలా బాగుంది. ఇది ప్రజా మేనిఫెస్టో. జై భారత్ నేషనల్ పార్టీ పైన ఉంది, కానీ ఆ పక్కన చూస్తే మీకు ప్రజా మేనిఫెస్టో, పీపుల్స్ మేనిఫెస్టో మేనిఫెస్టో. అందుకనే ప్రజలు కోరుకునేది ఎప్పుడు బాగుంటుంది. సో జేపీ గారు కూడా అంటే లోక్సత్తా పార్టీ పెట్టారు, రకరకాల ప్రయోగాలు చేశారు, బ్యాటిల్ ఫీల్డ్ని ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆయన పార్టీ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ ఫెయిల్యూర్, ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్. అవునండి, నిజం. ఎస్, చైతన్యవంతంగా సమాజాన్ని తయారు చేయడంలో ఆయన చూపించిన బాట ఇట్ ఈస్ వండర్ఫుల్, నో డౌట్ అబౌట్. అంటే నేషనల్ లెవెల్లో ఈ పార్టీని తీసుకుని వెళ్ళాలనే ఆలోచన ఏమైనా ఉందా సార్ మీకు? కానీ భారతీయ జనతా పార్టీ తీసుకున్నా కూడా 2 స్థానాలతో మొదలైంది. ఈరోజు ఆ స్థానంలో ఉంది 306, తర్వాత 323, ఆ స్థాయికి వెళ్ళగలి. ప్రజలతో ఒక పెద్ద భారీ బహిరంగ సభలు ఇలాంటివి బహిరంగ సభలు పెట్టాం. ఎందుకు సార్? లక్షల మందిని ఎక్కడ తీసుకురాం మేము. వాళ్ళకు వెహికల్స్ పెట్టడం, వాళ్ళకు భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా అంత స్థాయిలో లేదు. మేము వెళ్ళి ఇంటిలో కలుస్తాం, మా మేనిఫెస్టో తీసుకుని ఇంటికి వెళతాం. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. పొలిటికల్ సీజన్లో పార్టీలు పుడుతూ ఉంటాయి, అలాగే నడపడం జరుగుతూ ఉంటుంది. ఒక పొలిటికల్ బ్యాటిల్ అనేది నడుస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎలక్షన్స్ బ్యాటిల్ అనేది స్టార్ట్ అయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో ఒక పార్టీ ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ప్రాణం పోసుకుంది. ఆ పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ. ఇప్పుడు ఆ జై భారత్ నేషనల్ పార్టీ వెనుక ఉన్నది కర్త కర్మక్రియ జేడి లక్ష్మీనారాయణ గారు. ఆయన ఇప్పుడు మనతో ఉన్నారండి. ఆయనతో మాట్లాడి అసలు ఈ పార్టీ ఎందుకు పెట్టారు ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. జై భారత్ సార్. జై భారత్ సౌండింగ్ చాలా బాగుంది సార్. ఎస్, భారతదేశం. ఎస్. సార్, అసలు జై భారత్ అనే పార్టీ పెట్టడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలేంటి సార్? జై భారత్ పార్టీ అన్నది 2017లో చిన్నయ్య దొరగారు అని ఆయన నర్సీపట్నం నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మంచి ఆప్తులు. నేను ఈ జర్నీలో ప్రజలందరినీ కలుస్తూ వచ్చాను. అనేక సలహాలు సూచనలు ప్రజలు ఇస్తూ వచ్చారు. వారి సమస్యల గురించి అవగాహన అంతా జరిగింది. వారందరూ చెప్పింది ఏంటంటే, ఇప్పుడున్న ఈ మూసపోసిన రాజకీయాలు వీటన్నిటితో మేము విసిగిపోయాం. ఒక కొత్త ఆలోచనలతో, ఒక కొత్త విధానాలతో పారదర్శకంగా అవినీతి లేని ప్రభుత్వాలు ఏర్పడాలన్నది ప్రజలు చాలామంది వాళ్ళ కాంక్షలను వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా ప్రజల ఆశలు, ప్రజల యొక్క ఆలోచనల నుంచి ఈ పార్టీ పుట్టింది. అందుకనే మీరు అన్నట్టు ఈ పార్టీ పెట్టారన్నారు. ఈ పార్టీ పెట్టలేదు, ఇది పుట్టిన పార్టీ. అప్పుడు నేను చిన్నయ్య దొరగారితో చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఈ పార్టీ ఉంది, మీరు నడిపించండి సార్ అని ఆయన పెద్ద మనసుతో. అందువల్ల డిసెంబర్ నెలలో ఈ పార్టీకి అధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రయాణం అన్నది మొదలైంది. ఆ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ అన్నది ఒక పుట్టుకొచ్చిన పార్టీ, ప్రజల యొక్క కాంక్షలతో ఆకాంక్షలతో. సార్, మీరు బ్యూరోక్రాట్గా పనిచేశారు, ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ పొలిటికల్ బ్యాటిల్ అనేది మీకు తెలియంది కాదు. అంటే పొలిటికల్ బ్యాటిల్కి రాగానే రకరకాల ఆరోపణలు, విమర్శలు, కొన్నిసార్లు చాలా హర్టింగ్గా ఉండే, ఇవి చాలా వాడిగా వెడిగా ఉండే విమర్శలు, లేకపోతే కొంత స్థాయి కూడా దాటి ఉండే విమర్శలు అనేవి ఉంటాయి సార్. ఇలాంటి దాన్ని మీరు ఎలా ఎదుర్కోగలరు అని అనుకుంటున్నారు? ఏ విధంగా మేనేజ్ చేసుకోగలరు? ఎప్పుడైతే మన గమ్యం సరిగ్గా మనకు తెలుస్తుందో ఆ మధ్యలో ఉన్నవన్నీ కూడా పెద్ద ప్రాధాన్యత మనకు ఉండదు. అందుకనే ఒక చిన్న కథ ఉంది సార్. కొన్ని కప్పలు కలిసి ఒక స్తంభాన్ని ఎక్కుదాం అనుకున్నాయి. కానీ వెళుతూ వెళుతూ మధ్యలో కొన్ని కప్పలు ఒకటినొకటి లాగేసుకోవడము ఇవన్నీ వెళ్ళాయట.
కానీ చివరికి ఒక కప్ప పైనకి ఎక్కిందట. ఆ కప్పను అందరూ అడిగారట, నువ్వు ఎలా వెళ్ళగలిగావంటే, నాకు చెవుడు ఉంది కాబట్టి ఇవన్నీ వినడం మానేశాను, నేను నా గమ్యాన్ని చేరుకోగలిగాను. ఎందుకంటే ప్రయాణంలో ఇటువంటి మీరు చెప్పిన విషయాలు అనేకం జరుగుతుంటాయి, కానీ మన గమ్యం మనకు స్పష్టంగా ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాధాన్యత ఉండదు మనకి. మన ప్రాధాన్యత అంతా కూడా గమ్యాన్ని చేరడం. ఓకే. అందుకనే ఒక పెద్ద ఆయన అన్నాడు, మధ్యలో అనేక విషయాలు ఇవి వస్తుంటాయి, వాటి మీద మనం రాళ్ళు వేసుకుంటూ వెళ్తూ ఉంటే మన సమయం వృధా అవుతుంది, మన గమ్యాన్ని మనం చేరుకోలేం. సో ఆ రాళ్లతో ఒక భవనం నిర్మించుకుందాం, భవనం నిర్మించుకుందాం, చక్కని రాళ్ళు వస్తున్నాయి, వీలైతే ఒక భవనం నిర్మించుకుని అందులో ప్రజల్ని నివసించే వాళ్ళుగా చేద్దాం. ఓకే సార్, నేను ఎందుకు ఇది అడిగానంటే సార్, మీ మీద ఆల్రెడీ ఆరోపణలు కొన్ని వచ్చాయి అంట బయట, సో ఆ క్లారిటీ కోసం అని అడుగుతున్నాను. డెఫినెట్. యాక్చువల్గా ఆ మధ్య మీకు మంచి సన్నిహితులైన కేఏ పాల్ గారు ఒక ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు. బహుశా ఆయన హర్ట్ అయినట్టున్నారు మీరు ఆ పార్టీలో చేరకపోవడం వలన. సో దానివలన ఆయన ఏమన్నారంటే, జేడి లక్ష్మీనారాయణ గారు 1000 కోట్లకి ఆయన అన్న మాటని చెప్తున్నారు, అమ్ముడు పోయారు. సో 1000 కోట్లు వేరే వాళ్ళు ఇవ్వడం వల్ల ఆయన వేరే పార్టీ పెట్టుకున్నారు, దీని వెనక బీజేపీ ఉంది అని అన్నారండి. సో ఇలాంటివి ఏవైనా అంటే ఇలాంటి విమర్శల్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆయన చెప్పిన దాంట్లో నిజమెంత? ఇది గమ్యం చేరుకునే కప్ప నేను చెప్పిన, అందుకనే ఈ స్టోరీ చెప్పాను. ఇవన్నీ చెవుడుతో ఉన్న ఇవన్నీ మాట్లాడుతుంటారు, తథ్యాలు లేని విషయాలు మాట్లాడి వాటి గురించి చర్చ చేసి ఈ వీక్షకుల యొక్క సమయం కూడా వృధా చేయడం మనకు భావ్యం కాదు. కాబట్టి మీరే అన్నారు, ఇటువంటి తథ్యాలు లేని విషయాలతో మనం సమయం వృధా చేయొద్దని నేను చెప్తాను. ఇది అమ్ముడుపోని విషయమే. అమ్ముడుపోవాలనుకుంటే ఎప్పుడో అమ్ముడుపోయేవాడిని నేను. మా అమ్మా నాన్నల సంస్కారం నాలో ఉంది, నన్ను చిన్నప్పుడు ఎలా పెంచారో మాకు తెలుసు. కాబట్టి ఇది అమ్ముడుపోయే ఐటెం కాదని నేను ఇంతకుముందే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అది ఎప్పటికీ కూడా జరగదు. సో అంటే మీరు పార్టీ పెట్టాలి అని ఎందుకు డిసైడ్ అయ్యారు సార్? అంటే నేను సరే ఈ పార్టీని టేక్ ఓవర్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు జై భారత్ పార్టీ ఇంతకుముందు చిన్నయ్య దొర గారు పెట్టారు, సో దాన్ని టేక్ ఓవర్ చేద్దాం అని అనుకున్నారు. అంటే మామూలుగా మీకు తెలియంది ఏం కాదు, ఒక పార్టీని నడపడం అనేది చాలా కష్టతరమైన విషయం, ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో దానికి ఫండ్స్ అనేవి మొబిలైజ్ చేసుకోవడం అది చాలా కష్టతరమైన పరిస్థితి. సో చాలామంది ఏమంటున్నారంటే, జేడీ లక్ష్మీనారాయణ గారి దగ్గర కోట్లు ఉన్నాయి కాబట్టి పార్టీని నడిపిస్తున్నారు అంటున్నారు. మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి సార్? నాకు కలాం గారు ఎలాగైతే ఆయన చనిపోయిన తర్వాత ఒక 5 వేసుకునే కోట్లు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చాయి, ఓకే, కాబట్టి నాకు కూడా ఒక 4 కోట్లు ఉన్నాయి వేసుకునే కోట్లు. నా మిత్రుల యొక్క సంఘీభావం నాతో ఉంది, నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, మేమంతా కలిసి కొద్దిగా డబ్బులు వేసుకొని ఈ పార్టీలో కార్యక్రమాలు మొదలుపెట్టాం. మా ఆశాభావం ఏంటంటే, ప్రజలను తప్పుదారిన పట్టించడానికి, అబద్ధాలు చెప్పడానికే డబ్బులు అవసరం అవుతుంది. మనం నిజాలు మాట్లాడుతూ వెళుతుంటే దానికి ఏం ఖర్చు అవ్వదు. ఓకే, ఉన్న కొద్దిపాటి ఖర్చు, చిన్న ఖర్చులు మేము మా మిత్రులు కలిసి మేము నడిపించగలం. కాబట్టి ఏమైపోయిందంటే, ప్రస్తుత రాజకీయాల్లో కోట్ల కొద్దీ డబ్బు ఉంటేనే ఈ రాజకీయ పార్టీని నడపగలము అన్న ఒక ఏదైతే ఒక స్టీరియో టైపింగ్ ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి వచ్చాం. ఓకే, ప్రతి యువతరానికి కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి వచ్చాం మేము. డబ్బులు ప్రధానం కాదు, మనకు మన ఆశయాలుతో మనం ముందుకు వెళ్ళగలిగితే అది ప్రాధాన్యం కాదు. మనం సమాజాన్ని మార్చడానికి వచ్చాము, మార్చడానికి కోసం రావాలి, దానికోసం కష్టాలు పడాలి, దానికోసం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రజా జీవితంలో మార్పులు రావాలి, ఎంతో ఈ సమాజం మనకు నేర్పింది. కాబట్టి ఈ సమాజానికి తిరిగి ఇవ్వడం అన్నది మనం ఒక వ్యక్తిగా మన ధర్మం. కాబట్టి ఆ ధర్మం నిర్వహించడానికి ముఖ్యంగా ఇది. తర్వాత ప్రజల్లో తిరుగుతున్నప్పుడు అప్పుల్లో ఉన్న రాష్ట్రం, అవినీతిలో ఉన్న రాష్ట్రం, ఎక్కడ చూసినా డ్రగ్స్, చాలామంది కుటుంబాలు నన్ను కలిశారు, సార్ మా పిల్లవాళ్ళు డ్రగ్స్కు బలిపడిపోయారు, గాంజా తాగుతున్నారు, మా మాట వినట్లేదు, వాళ్ళని ఏం చేయాలి అన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళు. ఆ తర్వాత ప్రకృతి విధ్వంసం ఎంత జరుగుతుందో మనం అంతా చూసాం. ఆ తర్వాత రౌడీయిజం, ఇవి జరుగుతున్న సమాజంలో ఒక ప్రేక్షకుడి పాత్రలో కూర్చొనే భావన నాది కాదు. మన చుట్టూ అన్యాయం జరుగుతున్నప్పుడు, మన చుట్టూ ఈ విధమైన పరిస్థితులు జరగడం, దాన్ని పారదోలడానికి మనం కృషి చేయాలి అన్న విధంగా ఆలోచించే వ్యక్తి. అందువల్ల వీటన్నిటినీ కూడా పారద్రోలి ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసే విధంగా నా వంతు కర్తవ్యాన్ని నేను చేయాలి.
రేపు నా మనవాళ్ళు మనవరాళ్ళు నన్ను ప్రశ్నించి తాత ఇంత జరుగుతున్నా కూడా నువ్వేమీ చేయలేదా అని ప్రశ్నించినప్పుడు వాళ్ళ ముందు తల దించుకునే రోజు వచ్చినప్పుడు ఆ రోజు అది నా మరణం. ఆ రోజు ఎవరికీ రాకూడదు. మనం ఉన్నప్పుడు సమాజంలో మార్పు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి అన్నదే నా భావన. అదే నాకు మా గురువులు కానీ ఇంట్లో కానీ చెప్పిన విషయం. అందుకనే మా అమ్మ చెప్పింది, చీకటిగా ఉన్నప్పుడు నువ్వు చీకటిని తిట్టకు, వీలైతే నువ్వు ఒక చిన్న దీపాన్ని వెలిగించు. జై భారత్ నేషనల్ పార్టీ ఒక చిన్న దీపం. ఆ దీపాన్ని వెలిగించాము. అది ఎంత కాంతి ప్రసరిస్తుందో అన్నది, ఇంకా చిరు దీపాలు ఎన్ని ఈ దీపాల నుంచి బయటికి వచ్చి మొత్తం అంధకారాన్ని పారద్రోలుతా అన్నది మనకు ఉన్న ఛాలెంజ్. ప్రజల సహకారం ఇవన్నీ జరిగితే ఈ అంధకారాన్ని మనం పారద్రోలవచ్చు అన్నది దృఢమైన సంకల్పంతో మేమున్నాం. మీ తల్లిగారు ఒక చాలా అద్భుతమైన మాట చెప్పారండి. చీకటిని తిట్టుకోకుండా దీపాన్ని వెలిగించే ప్రయత్నం అనేది, అది నిజంగా ప్రతి ఒక్కరూ తన జీవితంలో చేయగలిగితే నిజంగా సమాజంలో మార్పు అనేది వస్తుంది. అవును, డెఫినెట్గా ఆ దిశగానే ముందుకు వెళ్తున్నాం. సార్, అయితే మీరు ఆ మధ్య ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఒకటి అనుకున్నారు, క్రౌడ్ ఫండింగ్ మన స్టీల్ ప్లాంట్ విషయంలో. సో ఈ పార్టీ విషయంలో కూడా అలాంటిది ఏమైనా అనుకుంటున్నారండి? ఎందుకంటే మీ సన్నిహితులు మీ స్నేహితులు సహకారంతో అంటే కొంత వేసుకొని పార్టీని నడిపిస్తున్నా అన్నారు కదా. సో క్రౌడ్ ఫండింగ్ పార్టీగా అనుకోవచ్చుగా? అనుకోవచ్చు. మాకు 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు వేస్తున్నారు. మా ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటెడ్. వస్తున్నాయి చిన్న చిన్న మొత్తాలు, 5, 10. మా మెంబర్షిప్పే 5 రూపాయలు కాబట్టి 5 రూపాయలు వేస్తున్నారు. కొంతమంది 10 రూపాయలు 100 రూపాయలు. ఇదే అవుతుంది. చిన్న చిన్నవే కలిసి ఒక పెద్ద మొత్తంగా మారుతుంది. లేకున్నా కూడా నడిపించగలం, కష్టపడదాం. డబ్బులు లేనప్పుడు కష్టపడాలి. ఎక్కువ కష్టపడే భావన మాలో ఉంది, కష్టపడే ఓపిక మాకుంది. కాబట్టి 5 రూపాయలు పెట్టడానికి కారణం ఏంటి సార్? 5 రూపాయలు సర్వసాధారణ వ్యక్తి కూడా అందులో భాగస్వామ్యం అవ్వగలగాలి. ఓకే, 500 రూపాయలు 1000 రూపాయలు పెడితే ఆ క్లాస్ మారిపోతుంది. మాకు సర్వసామాన్య వ్యక్తులు మా పార్టీలో సభ్యులుగా ఉండాలి. అది మా ముఖ్యమైన ఉద్దేశం. సార్, అసలు ఈ పార్టీ ద్వారా మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు చెప్పండి సార్? ప్రజలను పాలకులుగా మార్చడం, అదే మా ఉద్దేశం. నిజమైన ప్రజాస్వామ్యాన్ని మళ్ళా ఒకసారి రుచి చూపించడం. ఈ మధ్యలో ప్రజాస్వామ్యం వేరే బాటలు పట్టింది. ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్ అంటాం ఇంగ్లీష్లో చెప్పేది. ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ద్వారా ఏర్పడేదే ప్రజాస్వామ్యం. కానీ ఆఫ్ ది పీపుల్, ఓఎఫ్ అన్నది ఓఎఫ్ఎఫ్ అయిపోయింది. ఆఫ్ ప్రజాస్వామ్యం ఆఫ్ చేసేసారు, ప్రజలను ఆఫ్ చేసేసారు. బై ది పీపుల్, బీవై బైని బియువై బై చేసేసారు, కొనే వస్తువులుగా మార్చేశారు. ఫర్ ది పీపుల్కి ఫార్ ది పీపుల్ అంటే ప్రజాస్వామ్యం ప్రజల నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయింది, బహుదూరం. కాబట్టి ఆ విధంగా మారిన నిర్వచనాన్ని మళ్ళా ఒరిజినల్ నిర్వచనానికి తీసుకురావాలి. ప్రజలను ఆ స్థాయిలో కూర్చోబెట్టాలి. ప్రతి నిర్ణయం ప్రజల ద్వారానే అవ్వాలి అన్నది ప్రధానమైన కాన్సెప్ట్ ఈ పార్టీది. ఓకే సార్, యాక్చువల్గా ఇందాక నేను అంటే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఒక పార్టీ నడపడం కష్టతరమైన విషయం అని ఇందాకలా మాట్లాడుకున్నాం కదండి. అది మీరు అనుకుంటారు కానీ నేను అనుకోవట్లేదు. సరే, అదే అంటే బయట మాకు అంటే చాలామందిని చూస్తుంటాం కాబట్టి అంటే మా ఆలోచన చెప్తున్నానండి, నా ఆలోచన. యాక్చువల్గా పార్టీని నడపడం కంటే కూడా ఒక పార్టీలో ఉండి మీ భావాలని ప్రజలకు వరకు చేరవేయడం ఈజీ కదా. ఇలాంటి కష్టతరమైన విషయాన్ని ఎందుకు మీ భుజాన్ని ఎత్తుకున్నారు? కష్టతరమైన విషయాలను భుజాన్ని ఎత్తుకున్నప్పుడే మనం ఏదో సాధించామన్న ఒక అనుభవం వస్తుంది. మన భావాలు మనం తీసుకువెళ్ళాలంటే మన భావాలతో లేని వాళ్లతో వెళ్ళి చేరి వాళ్ళ భావాలకు మనం లొంగిపోయి బానిసలుగా ఆ బ్రతకడం పెద్ద బ్రతకడం కాదనిపిస్తుంది. కష్టమైనా కూడా మన భావాలను తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి అన్నది ఒక సంకల్పం. సో ఆ విధమైన దీంట్లో మీకు వచ్చాం. కంఫర్ట్ జోన్లో కూర్చోవడానికి రాలేదు. ఇక్కడ కంఫర్ట్ జోన్ మేము కోరుకోలేదు, కష్టమైన జోనే కోరుకున్నాం. సార్, రాజకీయాలు అంటే కంఫర్ట్ జోన్ ఉండదేమో కదండి ఏ పార్టీకైనా. ఈవెన్ ప్రభుత్వంలో ఉండే పార్టీకి కూడా కంఫర్ట్ జోన్ ఉండదు కదా సార్. అదే నేను చెప్పాను, మన ఆలోచనలు రేపు డబ్బులు చేసుకోవాలి, మన ఆలోచనలు రేపు కాంట్రాక్టులు కొట్టేయాలి, రేపు ఆలోచనలు ఏ విధంగా చేసుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు అది కంఫర్ట్ జోన్ అనిపించదు. కానీ ప్రజలను పాలకులుగా చేయాలన్నప్పుడు మనం చేసే ప్రతి పనిలోనూ కంఫర్ట్ జోన్ అనిపిస్తుంది మనకి. సో ఆ విధమైన ఆలోచనలు ఉండడం వల్ల ప్రతి నిమిషం కూడా ఇది కష్టం అనిపించలేదు, ఇది ఆనందకరంగా ఉంది మాకు. వీఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్. ఇందాక మీ మేనిఫెస్టో చూశాను సార్. మేనిఫెస్టోలో చాలా చెప్పారు, అంటే చాలా బాగుంది మేనిఫెస్టో అయితే, చూడడానికి చాలా బాగుంది. ఇందులో ఎందుకు బాగుందంటే ఇది ప్రజలు సూచించిన విషయాలు. ఓకే,
ఇవన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేశాం, వాటిని క్రోడీకరించాం, వాటిలో కొన్ని మార్పులు చేర్పులు చేశాం. ఓకే. మొత్తం దేశంలో ఉన్న అన్ని మేనిఫెస్టోలు కూడా చదివాం. అవన్నీ చదివి ప్రజల సలహాలు తీసుకోవడం వల్ల దీనికి పీపుల్స్ మేనిఫెస్టో అని పెట్టాం. ఇది ప్రజా మేనిఫెస్టో. జై భారత్ నేషనల్ పార్టీ పైన ఉంది, కానీ ఆ పక్కన చూస్తే మీకు ప్రజా మేనిఫెస్టో, పీపుల్స్ మేనిఫెస్టో కనిపిస్తుంది. పీపుల్స్ మేనిఫెస్టో ఇది. అందుకనే ప్రజలు కోరుకునేది ఎప్పుడు బాగుంటుంది సార్. ప్రజలు కోరుకునేది ఎప్పుడు బాగుంటుంది, సరే కాదన్ను, కానీ ప్రజలు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. సో ఇప్పుడుండే పరిస్థితిలో స్టేట్ విషయం, ఇప్పుడు ఇందాక మీరే అన్నారు, అంటే ఆ పరిస్థితులు మారాలి అని, కాబట్టి పార్టీ అంటే ఒక పార్టీని పెట్టడం లీడ్ చేస్తూ ఉన్నాం అన్నారు కదండి. సో ఇవన్నీ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి కుటుంబానికి ఉపాధి, ప్రతి పంచాయతీకి 10 చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ, కొత్తగా పట్టణ ఉపాధి హామీ పథకం అమలు, ఇలాగ చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. ఈవెన్ మా ఎవరు జర్నలిస్టులకు కూడా ఏదో పెట్టారు మీరు. కూడా ఒక ఫండ్ 500 కోట్ల రూపాయలతో ఒక ఫండ్ పెట్టి దాని నుంచి తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వాలని పెట్టారు. అవును. ఇవన్నీ చేయడానికి మన స్టేట్ ఆర్థిక పరిస్థితి సరిపోద్దని భావిస్తున్నారు సార్? సరిపోద్ది. ఎలా సార్? మేము దీనికంతా కూడా బడ్జెటరీ క్యాలిక్యులేషన్స్ వేసి దేనికి ఎంత ఖర్చు అవుతుందని, ఇది 5 సంవత్సరాల్లో చేసే టార్గెట్. ఓకే. ఇది 5 సంవత్సరాల్లో సాధించాల్సిన విషయం. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. అందుకనే మేము చెప్పాం, కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్స్ పూర్ణ లాభం తీసుకోవడానికి ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేస్తామన్నాం. తర్వాత బ్యాంకులు, అనేక సంస్థలు రుణాలు ఇస్తాయి. ఓకే. ఆ రుణాలను చక్కగా మానిటర్ చేసి మనం వడ్డీకి మనం గ్యారంటీగా ప్రభుత్వం నిలబడగలిగితే కూడా చాలా విషయాలు వస్తాయి. ఇందులో ఏది ఫ్రీ లేదు. ఓకే. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మధ్యస్థిత్వంలో ఇవన్నీ కూడా ఏర్పడతాయి. మన దగ్గర మనకున్న ఇప్పుడు ఆల్మోస్ట్ 2,36,000 కోట్ల బడ్జెట్ అనుకుంటాను మన దగ్గర. సో దాని ఏదో 18,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉంది మనకు తెలుసు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మన ప్లానింగు, తర్వాత మనం దేనికి ఖర్చు పెడుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. మన ఇంటిని మనం చక్కగా మేనేజ్ చేసుకోగలుగుతున్నాం, మరి ఎందుకు రాష్ట్రంలో ఎన్ని అప్పులు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అంటే మన ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా చేస్తున్నాము. ఆ ఖర్చుల వల్ల ఏమవుతుందంటే పర్మనెంట్గా అసెట్స్ ఎక్కడా సమాజంలో నిర్మించబడడం లేదు. కాబట్టి అలాగే ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నప్పుడు వైట్ రేషన్ కార్డులు తగ్గాలి కదా. మరి వైట్ రేషన్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రతి 5 సంవత్సరాలకి వైట్ రేషన్ కార్డులు 50% తగ్గాలి. ఆ తగ్గే విధంగా మనం చేస్తే రాబోయే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి రాష్ట్రం అవ్వాలంటే ఒక్క వైట్ రేషన్ కార్డు లేని రాష్ట్రం కావాలి. ప్రజలకు ప్రభుత్వం నుంచి డబ్బులు అవసరం లేదు, ప్రజలే ప్రభుత్వానికి డబ్బులు కడతారు అన్న స్థాయికి తీసుకురాగలగాలి. ఇది ఎకనామిక్ మేనేజ్మెంట్. దీన్నంతా చేయడానికి మనకు విస్తృతంగా ఉంది. ప్రాఫిట్ పెట్రోలియం అన్నది ఒకటి ఉంది మన దగ్గర. అది ప్రాఫిట్ పెట్రోలియం అంటే 12వ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే, ఏ రాష్ట్రాలలో అయితే పెట్రోలియం గనులు ఉంటాయో, పెట్రోలియం వెల్స్ పడతాయో, బావులు పడతాయో, సాధారణంగా పెట్రోలియం రాయల్టీ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. కానీ 12వ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే, ఈ రాయల్టీలో 50% రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి దాన్ని ఇంతవరకు మనం క్లెయిమ్ చేయలేదు. అదే చూసుకుంటే మీకు కొన్ని 100 కోట్లు వస్తాయి. ఎందుకు సార్, ఎందుకు క్లెయిమ్ చేయలేదంటారు సార్? చెయ్యాలి. ప్రభుత్వాలకి అవగాహన లేకపోవడమా, లేకపోతే చెప్పేవాళ్ళు లేకపోవడమా? అంటే ప్రభుత్వాలను అడగాలి. కానీ మొన్న ఫైనాన్స్ కమిషన్లో మొత్తం చదువుతున్నప్పుడు, ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14వ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ప్రత్యేక హోదా ఇవ్వలేము అని చెప్పి, అది సాకుగా చెప్పి మనకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు. అవునండి. మరి ఇది మీరు చెప్తుంటే 12వ ఫైనాన్స్ కమిషన్లో చెప్పిన ప్రాఫిట్ పెట్రోలియం మీరు ఎందుకు ఇవ్వట్లేదని మేము అడుగుతున్నాం. కాదు సార్, ప్రత్యేక హోదా ఇవ్వకూడదని చెప్పిన 14వ ఫైనాన్స్ కమిషన్ అన్నారు కదా. చెప్పలేదు. వాళ్ళు దాన్ని అలా మనకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఓకే, మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఆ తర్వాత కూడా బీహార్కి ఇచ్చినట్టున్నారు కదండి. బీహార్కి ఇవ్వలేదు. బీహారు, రాజస్థాను, ఒరిస్సా ఇవన్నీ కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నాయి. కాబట్టి మీకు ఇస్తే మళ్ళీ వాళ్ళకి కూడా ఇవ్వాల్సి వస్తుంది. అందుకనే 14వ ఫైనాన్స్ కమిషన్ ఈ విధంగా చెప్పిందని మనకు చెప్పారు. యాక్చువల్గా 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు తన పుస్తకమైన పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్లో ఆయన రాశారు, 14వ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వకూడదని చెప్పలేదు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ అనుకుంటే ఇవ్వచ్చు అని ఆయనే చెప్పారు, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. మరి చూడండి, ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. సో అటువంటి పరిస్థితులన్నీ ఆలోచించి వీటికి అయ్యే ఖర్చులన్నీ కూడా ప్రస్తుతం మన ఖర్చులు ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు. సో ఇప్పుడు డిపార్ట్మెంట్స్లో జరుగుతున్న ఖర్చులన్నీ తీసి మనం నియోజకవర్గానికి ఇస్తాం.
సో కాస్ట్ కటింగ్ అనేది చేస్తారు, అంతే కదండి. అంటే కాస్ట్ కటింగ్ అంటే మనం ఓవరాల్గా ఆలోచించడం కన్నా అదే, దాన్ని అవును. డివైడ్ చేసి అవును. మనం ప్రతి నియోజకవర్గానికి ఇస్తాం. ఓకే. అందువల్ల ఏంటంటే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంది. లేకుంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది, మన కోస్తా ఆంధ్ర లేదు, లేకుంటే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అవ్వలేదు. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి 500 కోట్లు 5 సంవత్సరాల్లో ఇవ్వగలిగామంటే మొత్తం ప్రతి నియోజకవర్గం డెవలప్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డీసెంట్రలైజేషన్. కేంద్రీకృతం చేయకూడదు ఎప్పుడు కూడా. ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు ఇస్తామన్నాం. గ్రామ పంచాయతీలు ఎంత చక్కగా మారుతాయి చూడండి. సీఎం ముఖ్యం కాదు, సర్పంచ్ ముఖ్యం అన్నది జయభారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రాధాన్యత. కానీ మన సీఎం గారు జగన్ గారు డీసెంట్రలైజేషన్ చేసి 3 రాజధానులు అనేది పెట్టి మీ అందరికీ ఆ ఫలాలు ఇస్తాను అని చెప్పి 3 రాజధానులు అన్నారు కదా సార్, దాన్ని ఏ విధంగా చూడాలి? అది డీసెంట్రలైజేషన్ కాదు, ఇది డీసెంట్రలైజేషన్. ఇది నిజమైన ఫైనాన్షియల్ డీసెంట్రలైజేషన్ చాలా ముఖ్యం. ఆర్థిక డీసెంట్రలైజేషన్ చాలా ముఖ్యం. ప్రతి సర్పంచ్ దగ్గర 1 కోటి రూపాయలు, ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు ఉంటే వాళ్ళు ఆలోచించుకోగలరు ఏం కావాలి అన్నది. అది నిజమైన డీసెంట్రలైజేషన్. జస్ట్ 3 స్థలాల్లో మీకు గవర్నమెంట్ ఆఫీసులు కడతామంటే అదేం డీసెంట్రలైజేషన్? అభివృద్ధి జరగదు అందులో. ఓకే, మేము అందుకనే అన్నాం ప్రతి నియోజకవర్గం ఒక అభివృద్ధి కేంద్రం అన్నాం. కాబట్టి 3 కాదు 175 అభివృద్ధి కేంద్రాలు ఉండాలి మన రాష్ట్రంలో అన్నది జయభారత్ నేషనల్ పార్టీ యొక్క ఆకాంక్ష. ఓకే, ఆ విధంగా ముందుకు వెళతాం. సార్ జై భారత్ అనేటప్పటికీ అంటే ప్రతి భారతీయుడు ఒక స్లోగన్గా భారతదేశాన్ని ప్రేజ్ చేసేది జై భారత్. కానీ ఈ మధ్య మతం అనేది రాజకీయ పార్టీల సొత్తుగా మారిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. అంటే మనం మాట్లాడుకోకూడదు కానీ మతం అనగానే పలానా పార్టీ, లేకపోతే ఇంకో మతం అనగానే ఇంకో పార్టీ, ఇలాంటి పరిస్థితులు వచ్చేసాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో జై భారత్ అనగానే మిమ్మల్ని బీజేపీ పార్టీ లేకపోతే బీజేపీకి బి పార్టీ అనుకునే అవకాశం ఉంది కదా సార్, అట్లాగేమైనా ఉందంటారా? యాక్చువల్గా మీరు ఆర్టికల్ 1 కాన్స్టిట్యూషన్ చదివితే ఇండియా దట్ ఈజ్ భారత్ అన్న దీంతో మొదలవుతుంది ఆర్టికల్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాబట్టి భారతదేశం, ఇండియా అన్నది ఇంగ్లీష్ పేరు, భారత్ అన్నది మన పేరు. కాబట్టి భారతదేశం యొక్క ప్రతీక భారత్ అంటే అఖండ భారత్. ఈ మొత్తం భారతదేశాన్ని అంతా కూడా మనం భారత్ అని పిలుచుకుంటాం. కాబట్టి అటువంటి పార్టీ పేరుంటే ఇది కేవలం సంకుచిత భావాలతో కాదు, ఇది బ్రాడ్ మైండెడ్గా ఉన్న పార్టీ అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఏ స్థాయికి మనం దిగిపోయామంటే చివరికి భారత్ అంటే కూడా ఏదో ఒక పార్టీతో అసోసియేట్ చేసి ఒక మతంతో అసోసియేట్ చేసే స్థాయికి మన ఆలోచనలు దిగిపోయి ఆలోచనలు మనం ఉచ్చ స్థాయికి తీసుకువెళ్ళాలి. కానీ పార్టీలు ప్రమేయం ఏం లేదంటారా సార్? ఎందుకంటే మతాలని తమకు అనుగుణంగా లేకపోతే కులాలని తమకు అనుగుణంగా మార్చుకొని ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసే పార్టీలకి అంటే ప్రమేయం ఏం లేకుండానే ఇలాంటిది జరిగింది అనుకుంటున్నారా? అంటే కార్ల్ మార్క్స్ అంటారు రిలీజియన్ ఈజ్ ఏ ఓపియం అంటాడు ఆయన. ఓకే, అంటే అది ఒక మత్తు మందు, అది ఒక మత్తు. కాబట్టి ఆ మత్తులో దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. కానీ ఎప్పుడూ కూడా ఇప్పటి కాలంలో మొత్తం ప్రపంచంలో కూడా ఏ దిశగా పరుగులు సాగుతున్నాయంటే అభివృద్ధి మీద పరుగులు సాగుతున్నాయి, మతాల మీద కులాల మీద కాదు. ఏ రాష్ట్రం ఏ దేశం అభివృద్ధి చెందితే ఆ దేశానికి అందరూ వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు అమెరికా మాట అందరూ వింటున్నారు? అమెరికా ఎందుకు బిగ్ బ్రదర్ అయింది? దానికి ప్రధాన కారణం ఆర్థికంగా వాళ్ళు ముందుకు వెళ్ళడం. కాబట్టి ఈ విషయాలన్నీ మరిచిపోయి మనం ఆర్థికంగా దేశానికి ముందుకు తీసుకువెళ్ళగలిగితే ప్రపంచం మన మాటలు వింటుంది. ఇప్పుడు చూడండి, చైనాలో ప్రతి గ్రామంలో కూడా పరిశ్రమలు పెట్టి మొత్తం ఎకనామిక్ పవర్గా తయారైంది చైనా. అందుకనే మేము అంటున్నాం ప్రతి గ్రామంలో సుమారుగా ఒక 10 పరిశ్రమలు రావాలి, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, లేకుంటే సూక్ష్మ కుటీర పరిశ్రమలు. అప్పుడు ఏమవుతుందంటే ఆర్థికంగా మనం అభివృద్ధి చెందగలం. లేకుంటే ఏమవుతుందంటే ఫైనల్గా దాన్ని కప్పిపుచ్చడానికి మీరు అన్నట్టు మతం లేకుంటే కులం ఇవి బయటికి తీసుకురావాలి వస్తుంది. అందుకనే గుర్రం జాషువా గారు చక్కని మాట అన్నారు, మానవత్వం లేనివాడు మతాన్ని పట్టుకుంటాడు, గుణం లేనివాడు కులాన్ని పట్టుకుంటాడు, పసలేనివాడు ప్రాంతాన్ని పట్టుకుంటాడు అంటాడు. మనమంతా కూడా ఒక కుటుంబం అంటాడు ఆయన. కాబట్టి ఇది మనం ప్రజల మనోభావాల్లో వీట్లను మనం తీసుకువెళ్ళడం చాలా అవసరం. విద్యార్థి దశలోనే ఈ విధమైన భావాలను కనుక మనం ప్రవేశపెట్టగలిగితే ఈ సంకుచిత భావాలతో ఎవరు ఉండరు. కాబట్టి మన బాధ్యత అది. మన విద్యా విధానాన్ని మార్చాల్సిన బాధ్యత, ఆలోచన విధానాలను మార్చాల్సిన బాధ్యత. నా సొంత పార్టీకి ఏదైనా కొద్దిగా లాభం చేకూరుతుందని ప్రజలను ఈ విధంగా మతాలుగా, కులాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా విభజించడం అన్నది అది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14 ఈజ్ వెరీ క్లియర్, రైట్ టు ఈక్వాలిటీ, అందరూ సమమే. సో ఆ విధమైన భావాలను తీసుకురావాలంటే ఎవరో ఒకరు మాట్లాడాలి సమాజం.
కానీ సార్ మీరు అంటే నాయకుడికి ఆ భావాలు ఉన్నా కూడా కింద కేడర్ అలాంటి భావాలతో ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి అయితే లేదు. అంటే మీకు తెలియదు ఏముంది సార్, ఇప్పుడు నాయకత్వం అంతా అంటే లేకపోతే పార్టీల్లో ఉండే మెయిన్ ఒక పీపుల్ సెంట్రిక్ పార్టీలు అయిపోయాయి అన్నీని. ఒక పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పార్టీ అంటే జగన్ గారు, ఇంకో పార్టీ అంటే పవన్ గారు, ఇలా రకరకాల పర్సన్ సెంట్రిక్ ఒకే ఒక వ్యక్తి సెంట్రిక్గా ఒక ఆరాధనా భావం, వ్యక్తి ఆరాధనా భావం అనేది ప్రబలిపోయింది, వ్యక్తి పూజ. సో అలాంటిది ప్రబలింది. మీ పార్టీలో కూడా అలాంటిది ప్రబలే అవకాశం ఉంది కదా సార్, అప్పుడు మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది కదా సార్. నిజమైన నాయకత్వం ఎలా ఉంటుందంటే మన కింది వారిని మన స్థాయికి తీసుకువెళ్ళేవాడే నిజమైన లీడర్. వాళ్ళ స్థాయికి దిగిపోయేవాడు నిజమైన లీడర్ కాదు. దట్ ఈస్ కాల్డ్ లీడర్షిప్. ఏ గుడ్ లీడర్ ఈజ్ వన్ హూ క్రియేట్స్ మోర్ లీడర్స్, ఏ బ్యాడ్ లీడర్ ఈజ్ వన్ హూ క్రియేట్స్ మోర్ ఫాలోయర్స్ అంటారు. కాబట్టి ఎప్పుడు కూడా నాయకత్వంలో వాళ్లను మన స్థాయికి తీసుకువెళ్ళాలి, కానీ వాళ్ళ స్థాయికి మనం వాళ్ళలో సంకుచిత భావాలుంటే ఆ స్థాయికి మనం దిగకూడదు. సమయం పట్టవచ్చు, కానీ మనలో ఓపిక ఉండాలి. వాళ్ళను మన స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నాలు లీడర్షిప్ చేయాలి. వ్యక్తి పూజ గురించి మాట్లాడారు. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కసారి చూడండి, 25 నవంబర్ 1949 సంవత్సరంలో ఆయన మరుసటి రోజు రాజ్యాంగాన్ని మనం స్వీకరిస్తున్న సమయంలో ఆ ముందు రోజు ఒక బ్రహ్మాండమైన స్పీచ్ మాట్లాడారు. అందులో ఆయన 3 విషయాలు చెప్పారు. ఈ 3 కూడా మీకు కాన్స్టిట్యూషన్కి, రాజ్యాంగానికి ప్రమాదాలని చెప్పాడు. అందులో 2వ విషయం ఆయన చెప్పింది ఏంటంటే, ఏ సమాజంలో అయితే, ఏ పొలిటికల్ పార్టీలో అయితే వ్యక్తి పూజ ఉంటుందో ఆ పార్టీ అన్నది ఫైనల్గా అరాచకానికి దారితీస్తుంది, రాచరికానికి దారితీస్తుంది. అంటే రాజులు వద్దు, బానిసలు వద్దు అని మనం తీసుకున్న విధానంలో మళ్ళా పార్టీలలో వ్యక్తి పూజ మొదలవుతే మళ్ళా అరాచకం, ఆ రాచరికం, ఆ బానిసత్వం కిందే మనం అంతా మారుతాం. అప్పుడు రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పాడు. కాబట్టి మీరన్నట్టు ఏ పార్టీ కూడా, పార్టీలో ప్రజాస్వామ్యం ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మీరు పార్టీలు పెడుతుంటే పార్టీలోనే ప్రజాస్వామ్యం లేకుంటే ఎలా? మరి ఏం ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తారు? ఇది మనం ఆలోచించాల్సిన అంశం. కాబట్టి అవన్నీ ప్రమాదకరమైన సూచికలు. వ్యక్తి పూజ జరగకూడదు పార్టీలు. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీలో అందరం సమానమే. ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కూర్చొని నిర్ణయం తీసుకుంటాం. ప్రతి నిర్ణయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మేనిఫెస్టోనే మేము ప్రజల దగ్గర నుంచి తీసుకొని చేసాం, అందరి సలహాలు తీసుకొని చేసాం. లేకుంటే కూర్చొని ఇది మా మేనిఫెస్టో అనొచ్చు. ఇది జై భారత్ నేషనల్ పార్టీ ఉద్దేశం కాదు. అందరినీ, ప్రజలను ఇన్వాల్వ్ చేయాలి ప్రతి స్టెప్లో అన్నది. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నారు అంటే వ్యక్తి ఆరాధన ఇలాంటి దానివలన ఒక రకమైన బ్యాడ్ క్వాలిటీ, బ్యాడ్ నాయకత్వం అన్నట్టు ఒక చెప్పారు మీరు. సో అలా కంపేర్ చేస్తే ఇప్పుడుండే రాజకీయ పార్టీలు మన రాష్ట్రంలో కానీ, దేశంలో ఉండే కానీ జాతీయ రాజకీయ పార్టీల్లో కూడా అలాంటి పరిస్థితులు కనిపించే అవకాశం ఉందంటారు కదా. వాటిని బ్యాడ్ పార్టీస్గా మనం భావించాలి. బ్యాడ్ పార్టీస్ కాదు, ఇది రాజ్యాంగానికి ప్రమాదకరమని సృష్టికర్త డాక్టర్ అంబేద్కరే చెప్పారు. నేను చెప్తున్నది కాదు ఇది. ఆయన రాజ్యాంగాన్ని స్వీకరణకు ముందు రోజే ఇది చెప్పాడు. ఆయన ఇది జరిగితే ప్రమాదం, కాబట్టి ఇది దేశం ప్రమాదంలో ఉంటుందని అనుకోవచ్చు. కాబట్టి ఈ ప్రమాదం నుంచి బయటికి తీసి రావచ్చు. మీ మీద, నా మీద, మనలాంటి ఆలోచన పరుల మీద మన సంఖ్య పెరగాలి. మనలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళ సంఖ్య పెంచాలి మనం. అప్పుడు సమాజంలో మార్పులు వస్తాయి. ఆ ప్రయత్నమే జై భారత్ నేషనల్ పార్టీ చేస్తాం. సార్, ఇప్పుడు పార్టీ పెట్టినప్పుడు చాలాసార్లు అంటే మీరు ఇంతకుముందు జనసేనలో కూడా ఉన్నారు. జనసేనలో ఇక్కడ ఎంపీగా పోటీ చేసి ఆల్మోస్ట్ 2,80,000 పైగా 88,754 ఓట్లు. ఎంత సార్? 2,88,754 ఓట్లు సంపాదించారు. అంటే ఒక రకమైన అద్భుతమైన ఆదరణ సంపాదించారు మీరు. అది ప్రజల్లో చైతన్యం, నా ఆదరణ కాదు, ప్రజల్లో చైతన్యం, కొత్తతనం, మార్పు కావాలి అని కోరుకునే వాళ్ళ సంఖ్య అంత ఉండడం వల్ల అన్ని ఓట్లు వచ్చాయి నాకు. అలాంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఉండే అవకాశం ఉందా సార్? ఎందుకంటే ఆ టైంలో అంటే ఈ మధ్య నేను కొంతమందిని మీ పార్టీ కోసం అని చెప్పి కొన్ని పబ్లిక్ బైట్స్ తీసుకునే క్రమంలో కొంతమందిని అడిగినప్పుడు వాళ్ళు అన్న మాటలని యాజ్ ఇట్ ఈస్గా చెప్తాను సార్. చెప్పండి, నాకు కూడా తెలియాలి కదా. జేడీ లక్ష్మీనారాయణ గారు అనగానే ఆయన చాలా గొప్ప వ్యక్తి అండి, మంచి వ్యక్తి, మంచి భావాలు ఉన్న వ్యక్తి. కానీ ఆయన పార్టీని సస్టైన్ చేయలేరు. ఒక పార్టీని పెట్టారు, సస్టైన్ అవ్వదు. ఆయన వేరే పార్టీలో ఉంటే బాగుండేది, ఈ పార్టీకి ఎంపీ అయ్యేవారు. అంటే డెఫినెట్గా ఇప్పుడు ఉండే ఎలక్షన్స్లో ఎంపీ అవుతారు. మంచిగా ఇప్పుడు ఆయన వాణిని, ఆయన బాణిని పార్లమెంట్లో వినిపించగలుగుతారు, ప్రాంతానికి ఏదైనా చేయగలుగుతారు. ఆయన అనవసరంగా తప్పు నిర్ణయం తీసుకున్నారు.
ఇలాగ రకరకాల కామెంట్లు. అంటే నేను ఒక 10 మందిని ఇంటర్వ్యూ చేశాను. 10 మందిలో 9 మంది అదే మాట అన్నారు. సో దాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే మనమంతా కూడా ఒక టైప్ ఆఫ్ రాజకీయాలకు అలవాటు పడిపోయాం. ఓకే. ఆ పార్టీలో చేరితే ఆ పార్టీలో ఒక ఎంపీ పదవి రావచ్చు అన్న దీంట్లో వెళుతున్నారు. కానీ అటువంటి సమయాల్లో అక్కడ వినిపించేది నా వాణి ఉండదు, ఆ పార్టీ వాణి ఉంటుంది. పార్టీ నాయకుడు ఏం చెప్తే అది నేను మాట్లాడాలి. నా మనసులో వ్యక్తిగతంగా నేను వేరే మాట్లాడాలని ఉంటుంది, కానీ ఆ పార్టీ విప్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కొరడా పెట్టి ఇదే మాట్లాడాలి అంటారు. అది ఏముంటుంది, అందులో ఏమి స్వాతంత్రం ఉంది? కాబట్టి మన వాణిని, అంటే ప్రజల వాణిని వినిపించాలంటే స్వతంత్రంగా ఉండడం చాలా అవసరం మనకి. అప్పుడు ప్రజల వాణి వినిపిస్తుంది. ఇప్పుడు శాసనసభల్లోనూ పార్లమెంట్లలోనూ అక్కడ వినిపించేది పార్టీ వాణి, ప్రజల వాణి కాదు. వాళ్ళందరి ఇన్నర్ కాన్షియస్లో వాళ్ళు ఎంతో తపన పడుతుంటారు. ఇదేంటి ఇలా మాట్లాడాల్సి వస్తుంది, బ్లేటెంట్గా తప్పు జరుగుతున్నా కూడా మేము తప్పు జరుగుతోంది అని చెప్పలేని స్థితికి మనం ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ అంతర్మథనం చాలా మదన పడుతుంటారు వాళ్ళు. అటువంటి అవస్థ వద్దు మనకి. సమయం పట్టినా పర్వాలేదు, మార్పు తీసుకొచ్చి ప్రజల వాణిని వినిపిద్దామన్నది మా సంకల్పం. జై భారత్ నేషనల్ పార్టీ పార్టీ వాణి వినిపించదు, ప్రజల వాణి వినిపిస్తుంది అన్న దాంట్లో ఈ విధంగా ముందుకెళ్తున్నాం. సో అదొక కాజ్, ఒక రీజన్ మీకు ఒక పార్టీ పెట్టడానికి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీటింగ్ని అడ్రస్ చేస్తూ నా పార్టీలోకి ఎంతోమంది వచ్చారు, కొంచెం వాళ్ళు నాకంటే చదువుల్లో కానీ స్టేటస్లో కానీ అన్నింట్లో చాలా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు, కానీ పార్టీ పెట్టిన నన్ను ఒక నియంతృత్వ ధోరణిలోని రూల్ చేయడానికి ట్రై చేశారు. సో నేను వాళ్ళ మాట వినలేదు, ఎందుకంటే పార్టీని నడిపేది కష్టం అంతా నాది కాబట్టి, నా ఆలోచనలు వేరేగా ఉంటాయి కాబట్టి నేను అట్లా చేశాను అన్నట్టు ఈ కైండ్ ఆఫ్, అంటే యాజ్ ఇట్ ఈజ్ ఈ మాటలని కాదు, ఇలాంటి అర్థం వచ్చే ఒక మాటలు అన్నారు. అప్పట్లో కొన్ని వినిపించేయండి. ఆ మాటలు అన్నది పవన్ కళ్యాణ్ గారు, ఆ మాటలు అన్నది జేడీ లక్ష్మీనారాయణ గారి కోసం అని అనుకున్నారు. కానీ అది ఆయన అడగాలి, ఎవరి గురించి అడిగారు అన్నారు. ఎందుకంటే పార్టీని చాలామంది వీడిపోయారు, మరి ఎవరి గురించి మాట్లాడారో మనకు తెలియదు. సో ఆయన క్లారిటీ ఇవ్వగలరు దాని విషయం. ఎందుకంటే మీకంటూ స్వతంత్ర భావాలు ఉన్నాయి కదా, సో స్వతంత్ర భావాలు జనవాళ్ళు ఉండేటప్పుడు స్వతంత్ర భావాలు ఉండాలి, స్వతంత్ర భావాలను ఎక్స్ప్రెస్ చేయాలి. స్వతంత్ర భావాలు మాట్లాడినప్పుడు లీడర్ దాని గురించి స్వీకరించి వాటి గురించి చర్చ జరిపి ఫైనల్గా ఒక కన్క్లూజన్కి రావాలి. అదే ప్రజాస్వామ్యం కదా. అవునండి, ప్రజాస్వామ్యం బయట అనుకుంటున్నాం, కానీ పార్టీల్లో కూడా ప్రజాస్వామ్యం ఉండాలి. అందుకని నేను ముందు చెప్పాను మీకు, పార్టీలలో ప్రజాస్వామ్యం ఉన్నప్పుడే మనం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగలము అన్నది. సో మీ పార్టీని ఏ విధంగా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు సార్? అంటే ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి మీ దగ్గర? మా ప్రణాళికలు ముఖ్యంగా బిల్డ్ ఈజ్ మై మేనిఫెస్టో ఈజ్ అవర్ ఫౌండేషన్ మా మేనిఫెస్టో. ఈ ఫౌండేషన్ మీద పార్టీ నిర్మాణం అవుతుంది. ప్రజల్లోకి తీసుకువెళుతున్నాం దీని గురించి, గ్రామాల్లో ప్రజలకు దీని గురించి సందేశం ఇస్తున్నాం. జై భారత్ నేషనల్ పార్టీ ఈ విధంగా ఆలోచిస్తుంది, రైతులకు ఈ విధంగా చేస్తుంది, విద్యా విధానంలో ఈ విధమైన మార్పులు, ఆరోగ్యంలో ఈ విధమైన మార్పులు, టూరిజంలో ఈ విధమైన మార్పులు, ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి ప్రజలు తెలియజేస్తాం. ఇవి మీరిచ్చిన సలహాలే. సో దీని మీద ఆధారపడుతూ మనం ముందుకెళ్దాం. ఎప్పుడైతే ప్రజలు కన్విన్స్ అవుతారో మా మేనిఫెస్టో చూసి, అప్పుడు ఆటోమేటిక్గా పార్టీ బిల్డ్ అవుతుంది. రోజు చాలామంది వస్తున్నారు పార్టీలో జాయిన్ అవ్వడానికి, సభ్యత్వం తీసుకోవడానికి, ప్రత్యక్షంగా వస్తున్నారు. ఆన్లైన్లో మా వెబ్సైట్లో కూడా జాయిన్ అవుతున్నారు. మా కార్యకర్తలు, జిల్లా కన్వీనర్లు, వీళ్ళు కూడా పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. సో వీటన్నిటి ఆధారం ద్వారా పార్టీ క్రమక్రమంగా ప్రజల్లోకి వెళుతోంది, పార్టీ బలోపేతం అవుతుంది. సార్ ఇప్పుడు జనసేన పార్టీ విషయానికి వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావడానికి 25 ఏళ్ళు పెట్టుకున్నారు. అంటే 25 ఏళ్ళు పార్టీని నడపగలిగితే మనం అనుకునే చేంజ్ని తీసుకొని రాగలుగుతాం ఇలాగనేది సరే ఆయన ఆలోచన. అలాగా మీరేమైనా టైం ఫ్రేమ్ ఏమైనా పెట్టుకున్నారా సార్? ఎందుకంటే భారతదేశంలోని సంఘటనలు మీరు చూస్తే 1977వ సంవత్సరంలో జనతా పార్టీ 1.5 నెలలో వచ్చింది. ఓకే. ఎన్టీ రామారావు గారు 8 నెలలు 9 నెలలు ఆయన రాగలిగారు. కాబట్టి ఏంటంటే ప్రజలలో ఆ విధమైన మార్పు రావాలి అన్న అభిప్రాయం వస్తే దానికి పెద్ద సమయం పట్టదు. కానీ ప్రజల్లోకి మనం మన భావజాలాన్ని తీసుకువెళ్ళగలగాలి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులలో ఏ విధంగా ముందుకు కొనసాగాలన్న ఒక ప్రణాళికతో కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే సమయం పెద్ద విషయం కాదని నేను అనుకుంటాను. కానీ ఎంత సమయం పట్టినా కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలన్న సంకల్పంతో మేము ముందుకు వెళ్ళాం. ఓవర్ నైట్ పెద్ద రిజల్ట్స్ రావు మనకు, కానీ మనం కాన్ఫిడెంట్గా ఉంటే, ఆత్మవిశ్వాసంతో ఉంటే, మన విజన్ క్లియర్గా ఉంటే, మన గమ్యం స్పష్టంగా కనపడుతుంటే మార్గం సులభతరం అవుతుంది. ఓకే. కాబట్టి ఆ మార్గాన్ని సులభతరం చేసుకుంటూ ముందుకు వెళుతుందా
ప్రజలు నిర్ణయిస్తారు. ఫైనలీ ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయిస్తారు మన ఆలోచనలు కరెక్టా కాదా, ఆ పార్టీకి మేము ఓటు వేయాలేదా, ఆ చైతన్యాన్ని తీసుకొచ్చే బాధ్యత పొలిటికల్ పార్టీస్. సార్ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పటికి, మన తెలుగు రాజకీయాల విషయానికి వచ్చినప్పటికి జేతో స్టార్ట్ అయ్యే పేర్లు అనగానే జగన్ గారు, జేడీ గారు, జేపీ గారు ఇలాగా. సో జేపీ గారు కూడా అంటే మీరు ఆయన కాంటెంపరీగా, ఆయన ఐఏఎస్గా, మీరు ఐపీఎస్గా మీదంటూ ఒక ముద్ర వేశారు. అలాగే సొసైటీ మీద కూడా మీ ముద్ర అనేది బలంగా ఉంది. సో ఆయనైతే పార్టీ పెట్టారు, లోక్సత్తా పార్టీ పెట్టారు, రకరకాల ప్రయోగాలు చేశారు, బ్యాటిల్ ఫీల్డ్ని ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆయన పార్టీ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. సో ఇలాంటి సంఘటనల నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు ఏవైనా ఉన్నాయా సార్? ఎలా ఉంటుందంటే థామస్ ఆల్వా ఎడిసన్ మాకు ఆదర్శం. ఓకే. ఆయన 1000 సార్లు ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్ అయ్యి ఫైనల్గా బల్బు కనిపెట్టాడు. ఆ ఆధారంలోనే మనం ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రయోగాలు చేస్తూ ఉండాలి, సస్టైన్డ్గా కంటిన్యూస్గా చేస్తూ వెళ్ళగలగాలి. ఎప్పుడో ఒక చోట ఫైనల్గా బల్బు కనిపెట్టినట్టు మనం అనుకున్న మార్గానికి చేరగలం. ఫైనల్గా ప్రజలను పాలకులుగా మార్చడమే మన అభిప్రాయం. కాబట్టి ఆ దిశలో ముందుకు వెళుతూ ఉండాలి, ఓపికగా వెళుతూ ఉండాలి. ఆ విధమైన సస్టైన్డ్ ప్రోగ్రెస్ మనలో ఉండాలన్నది. అందుకని జయప్రకాష్ నారాయణ గారు, ఆయన కూడా సమాజంలో మార్పు రావాలని కోరుకున్న వ్యక్తి. ఆ తర్వాత ఆయన కూడా చేశారు. ఇప్పుడు కూడా ఆయన ప్రజల్లో చైతన్యాన్ని తీసుకునే వస్తున్నారు. అది కూడా మనం గమనించాలి. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకపోవచ్చు, కానీ ప్రజలను చైతన్యవంతులుగా చేసే ఆయన ప్రయత్నం కొనసాగుతూనే ఉంది వారికి. అందువల్ల అలా చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ గారు అక్కడ ఢిల్లీలో వారు ముందుకు వెళ్ళగలిగారు. సో ఇలా రకరకాల ఉదాహరణలు ఉన్నాయి. చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి భారతదేశం. అవన్నీ కూడా చిన్నగా మొదలై క్రమక్రమంగా వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ వెళుతూ ఉన్నాయి. సో అందువల్ల ఒక స్టోరీ మాత్రమే చూసి దాని గురించి మనం ఆల్వేస్ ఎప్పుడైతే, అందుకనే డాక్టర్ కలాం గారు అంటారు ఎప్పుడు కూడా, సక్సెస్ స్టోరీస్ కన్నా మనకు కొన్ని ఫెయిల్యూర్ స్టోరీస్ నుంచి ఎక్కువ నేర్చుకోగలం. కాబట్టి అవి ఎక్కువ చదువు అనేవారు. కాబట్టి ఇది ఫెయిల్యూర్ స్టోరీ కాదు జయప్రకాష్ నారాయణ. ఒక మార్పు తేవడానికి తీసుకొచ్చింది, కానీ ఎలక్టోరల్ పాలిటిక్స్లో దాన్ని ఫెయిల్యూర్ అనే అంటారు మీరు. కానీ నా హృదయంలో మేమనుకునేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ ఫెయిల్యూర్, ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్. అవునండి, నిజం. ఎస్, చైతన్యవంతంగా సమాజాన్ని తయారు చేయడంలో ఆయన చూపించిన బాట ఇట్ ఈస్ వండర్ఫుల్, నో డౌట్ అబౌట్ ఇట్. సార్ ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత అంటే ఎంతోమందితో మీరు మాట్లాడుతున్నారు, అట్లాగే జేపీ గారు లాంటి వాళ్ళతో ఏమైనా మాట్లాడడం జరిగిందా సార్? జయప్రకాష్ నారాయణ గారిని నేను కలిశాను, చెప్పాను. ఆయన అన్నారు సాహసం చేస్తున్నావు అన్నారు, అయినా ముందుకు వెళ్ళు అన్నారు. ఆయన మీ మార్గదర్శనం కావాలి సార్, మీ ఆశీర్వాదాలు కావాలి అని వారిని కలిసి వచ్చాను. ఎస్, ఆయనతో నేను టచ్లో ఉంటాను. ఓకే. మేనిఫెస్టో విషయాలు కూడా ఆయనతో మాట్లాడాను. వారి మార్గదర్శనం ఎప్పుడు ఉంటుంది మనకి. ఓకే సార్. జేపీ గారు, జేడీ గారు ఇద్దరు కలిసి పనిచేసిన అంటే ప్రభుత్వంలో సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? నేను మహారాష్ట్రలో పనిచేశాను. నేను ఇక్కడికి వచ్చాను. ఆ పాటికి జేపీ గారు తను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వారు లోక్సత్తా సంస్థ, ఆ తర్వాత దాన్ని పొలిటికల్ సంస్థగా మార్చి వారు చేశారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అంతకుముందు కూడా వారి గురించి వినేవాడిని. నేను వచ్చినప్పుడు 2006 సంవత్సరంలో నేను వచ్చాను ఈ రాష్ట్రానికి 7 సంవత్సరాలు పనిచేయడానికి. ఆ సమయంలో వారిని చూసేవాడిని, వారిని అభిమానించేవాడిని, వారి ప్రయత్నాలను మెచ్చుకుంటూ ఉండేవాడిని. ప్రత్యక్షంగా కూడా వారిని కలిసేవాడిని, కలిసి మాట్లాడేవాడిని. కాబట్టి ఆ స్ఫూర్తిని నేను పొందుతున్నాను, ప్రస్తుతం కూడా పొందుతుంటాను డెఫినెట్గా. సార్ ఇప్పుడు చిన్న పార్టీలు సస్టైన్ అవ్వడం అనేది అంటే ముఖ్యంగా వర్గ రాజకీయాలు, లేకపోతే కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఇలాంటివన్నీ ఆ విధంగా ఉంటే పార్టీలు సస్టైన్ అంటే ఆ బలం ఉంటే అంటే నా ఉద్దేశం అన్నీ అలా ఉన్నాయని కాదు, బలం ఉండడం వల్ల సస్టైన్ అవుతున్నాయి. కానీ ఒక నేషనల్ పార్టీలు అంటే వాటికంటూ ఒక రకమైన గ్రౌండ్ ఇది ఉంటుంది, వాళ్ళ క్యాడర్ ఉంటుంది కాబట్టి. కానీ మీరు ఒక చిన్న పార్టీని పెట్టి, జై భారత్ అనే పార్టీని పెట్టి నేషనల్ పార్టీ అని పెట్టారు పక్కన. అంటే నేషనల్ లెవెల్లో ఈ పార్టీని తీసుకుని వెళ్ళాలనే ఆలోచన ఏమైనా ఉందా సార్ మీకు? ఏ పార్టీ అయినా నేషనల్ పార్టీగా మారాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకే. అంటే నేషనల్ పార్టీగా మారాలంటే మనకు ఇన్ని ఓట్లు రావాలి, ఇన్ని స్టేట్స్లో రావాలి, ఇంత శాతం ఓట్లు రావాలి అని ఉంటుంది. సో ఏ పార్టీ పెట్టినా కూడా వారి ఆశాభావం ఎలా ఉంటుందంటే ఇది విస్తృతం అవ్వాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళగలగాలి. ఎందుకంటే వెళ్ళాల్సింది పార్టీ అంటే పార్టీ ఆలోచనలు వెళ్ళగలగాలి. సో ఆ విధమైన భావనలో ఉంటారు. సో ఆ విధంగానే జై భారత్ నేషనల్ పార్టీ అన్నది కూడా ప్రస్తుతం ఇట్ ఈజ్ ఏ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీ అంటారు. రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీ ఇలా చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ స్టేట్ మీరు అన్నట్టు 2500 పార్టీలు ఉన్నాయి ఇలాంటి చిన్న చిన్న పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ తీసుకున్నా కూడా 2 స్థానాలతో మొదలైంది. అది ఈరోజు ఆ స్థానంలో ఉంది.
3,006 306 తర్వాత 323 ఆ స్థాయికి వెళ్ళగలిగారు. సో సస్టైన్డ్గా వెళ్ళగలగాలి, ప్రజల్లో మన భావాలను తీసుకువెళ్ళగలగాలి, ఓపిక ఉండాలి, ఓపికతో ముందుకు వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా మనం వారి ప్రయాణం నుంచి నేర్చుకున్న అంశాలు. ఇవన్నీ చదివి స్టడీ చేసిన తర్వాతనే ఆ మార్గం ఎన్నుకోవడం జరిగింది. సార్ మీరు ఇందాక ఆప్ కోసం చెప్పారు, ఆప్ పార్టీ కోసం, కేజ్రీవాల్ గారి పార్టీ కోసం. కానీ ఇప్పుడు ఆప్ పార్టీలో ఎంతోమంది అంటే కొన్ని స్కామ్లు జరిగాయని వాళ్ళ మీద రకరకాల సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఇలాంటివి రకరకాల పరిస్థితులు వచ్చాయి. సో మీరు ఏదైతే ఒక పార్టీని అంటే ఒక నమూనాగా తీసుకుంటున్నారో, అంటే ఇది ఒక పొలిటికల్ జర్నీలో మీరు అన్నట్టు ఒక బ్యూరోక్రాట్ వచ్చి పార్టీని పెట్టి ముందుకు తీసుకెళ్లే సందర్భంలో మీరు మాట్లాడారు. ఓకే. సో ఆ సందర్భంలో మీరు జయప్రకాష్ నారాయణ గారి పార్టీ ఒకటే మాట్లాడారు, నేను ఆ సందర్భంలో ఆప్ గురించి మాట్లాడాను. తప్పు ఎవరైనా చేస్తే మటుకు ఇట్ ఈస్ వాళ్ళని ఖచ్చితంగా ఒక చర్యలు తీసుకోవాలి. మరి ఎందుకు సంస్థలు ఉండడం? ఏదైనా స్కాములు జరిగినప్పుడు కానీ, ఏవైనా కేసులు జరిగినప్పుడు కానీ ఆ సంస్థలు ఇన్వెస్టిగేట్ చేసి కోర్టుల దగ్గరికి తీసుకెళ్తాయి. ఓకే. కోర్టులు రేపు వాటిలో ఉన్న సత్యాసత్యాలను పరిశీలించి ముందుకు తీసుకెళ్తాయి. ఇది ఒక ప్రాసెస్. జస్ట్ నేను ఆ పార్టీ ప్రయాణం గురించి మాట్లాడాను కానీ ఆ పార్టీలో జరుగుతున్న ఈ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సార్ మీరు ఇందాక అంటే నేను ఏ కంటెస్ట్లో అడిగానంటే సార్, యాక్చువల్గా ఆప్ అనే పార్టీ ఒక మంచి భావనతో స్టార్ట్ అయిన పార్టీగా ఒక ఇమేజ్ సంపాదించుకుంది. కానీ కొంతకాలానికి అందులో ఉండే మినిస్టర్లు కావచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం కావచ్చు, ఇలాంటి వాళ్ళందరి మీద రకరకాల కేసులు అనేవి జరిగాయి. అందులో నిజం ఎంతో అంటే వాళ్ళు నిజంగా ఆ స్కామ్లో ఉన్నారా, లేకపోతే అక్కడ అవినీతి జరిగిందా లేదా అనేది మనకైతే తెలియదు, నడుస్తుంది. అంటే కొంతకాలానికి ఎంత గొప్ప పార్టీ అయినా అలాంటి పరిస్థితికి లోనయ్యే అవకాశం ఉంది కదా. నాయకుడు ఒకటే కరెక్ట్గా ఉంటే సరిపోదు, క్రింద కేడర్ కూడా కరెక్ట్గా అదే భావాలతో అదే గొప్ప సమాజానికి ఏదో చేయాలని తపంతో ఉండాలి కదా అని అంటున్నాను. కానీ మనుషుల్ని బట్టి మారుతూ ఉంటారు కదా. సో అది ఎలా సస్టైన్ చేయగలరని అనుకుంటున్నారు మీరు? ఎలా ఉంటుందంటే నిందితులు, నేరస్తులు అని రెండు కేటగిరీస్. నిందితులు అంటే నిందలు ఆపాదించబడ్డాయి వాటి మీద, అవి గనక కోర్టులో ప్రూవ్ అవుతే వాళ్ళు నేరస్తులుగా మారుతారు. నేరస్తులు ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి 6 సంవత్సరాల బ్యాన్ ఉంది. దాన్ని లైఫ్ లాంగ్ చేయాలన్నది కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నారు. కాబట్టి ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ మీద నిందల గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆ తర్వాత ఛార్జ్షీట్లు వేయబడతాయి, ఆ తర్వాత కోర్టుకు వెళుతుంది. కోర్టులు సాక్ష్యాధారాలు పరిశీలించి ఈ నిందలు వేయబడిన నిందితులు నిజంగా నేరం చేశారా అని కనుక వాళ్ళు నిర్ణయిస్తే వాళ్ళు నేరస్తులుగా మారుతారు. ఆ నేరస్తులు మళ్ళా పై కోర్టుకు వెళ్ళి, ఆ పై కోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్ళేదానికి కూడా మన ఇది ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం వాళ్ళ మీద నిందలు ఉన్నాయి, వాటి గురించి జరుగుతుంది. వాళ్ళని ఇంకా నేరస్తులుగా కోర్టులు నిర్ణయించలేదు ఇంకా. సో ఆ ప్రాసెస్లో ఉన్నారు. కాబట్టి ముందు ఏం జరుగుతుందో చూద్దాం. నేను అనేది నేరస్తులని అంటలేదు సార్. అంటే అలాంటి పరిస్థితులు ఒకవేళ అందులో అటువంటి పరిస్థితులు డెవలప్ అయితే మటుకు లీడర్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అటువంటి విషయాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత నాయకుడి మీద ఉంది. ఈవెన్ చిన్న డిపార్ట్మెంట్లో కూడా ఉంటుంది. ఒక చిన్న డిపార్ట్మెంట్లో కూడా అవినీతి జరగకూడదనే ఇన్ని నియమాలు ఉన్నాయి, ఇన్ని చట్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి అవినీతికి ఎక్కడా కూడా జీరో టాలరెన్స్ ఉండాలి. ఓకే. దేర్ షుడ్ బి జీరో టాలరెన్స్ టు కరప్షన్. ఎందుకంటే పాలు విరగొట్టడానికి ఒక చిన్న ఉప్పు కలిపి కూడా సరిపోతుంది అంటారు కదా సార్. అలాగే మీరు ఎంత గొప్ప ఇమేజ్ సంపాదించుకున్నా ఆ క్రింద క్యాడర్లో కానీ లేకపోతే ఇంకా కింద నాయకత్వంలో కానీ ఎవరైనా ఒక చిన్న తప్పుడు పని చేసినా కూడా మొత్తం పార్టీకే వస్తుంది, తర్వాత ఇది అవుతుంది. అది చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అలాంటివి అన్నీ తీసుకుంటున్నారా సార్? జాగ్రత్తలు తీసుకుంటున్నారా? డెఫినెట్గా మా నియమాలు ఇవి పారదర్శకం. మా దాంట్లో మెయిన్ థింగ్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ. ఓకే. ట్రాన్స్పరెన్సీ ఉండడం వల్ల బ్రహ్మాండంగా ముందుకు వెళ్తాం. ఓకే సార్, ఇందాకటి నుంచి మీరు ఒక మాట మాట్లాడుతున్నారు, అంటే ప్రజల చేత పాలన సంథింగ్ ఏదో అంటున్నారు. మీ ప్రజాపాలన అంటే ప్రజలే పాలకులుగా మార్చడం అనేది. అంటే ప్రజల్ని పాలకులుగా మార్చడం అనేది అంటే ఆ సెంటెన్స్ కానీ అది కానీ చాలా అద్భుతంగా ఉంది సార్. అంటే చాలాసార్లు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. అది ఫార్చునేట్గా దురదృష్టవశాత్తు సినిమాలకే పరిమితమైంది. దాన్ని యాక్చువల్గా నిజ జీవితంలో తీసుకురావాల్సిన బాధ్యత అన్ని పొలిటికల్ పార్టీల మీద ఉంది. ఇప్పుడు మేము అంటున్న 100 కోట్ల నియోజకవర్గ ఫండ్ కూడా ఎమ్మెల్యే చేతిలో ఉండదు. ఓకే. ప్రజా కమిటీ చేతిలో ఉంటుంది. వాళ్ళు నిర్ణయిస్తారు నియోజకవర్గానికి ఏం కావాలన్నది. వాళ్ళే టెండర్లు పిలుస్తారు, వాళ్ళే పని జరిగేటట్టు చూస్తారు, వాళ్ళే బిల్లులు పే చేస్తారు. ఇది ప్రభుత్వం వెనకాల ఉంటుంది అంతే. ఓకే. ప్రజలే ప్రతి విషయంలో నిర్ణయం తీసుకుంటారు. ఆ పారదర్శక తీసుకురావాలన్నది ఎలా సాధ్యం అవుతుంది సార్? ఎందుకంటే ఇప్పుడు ప్రజలు అందరి దగ్గరికి ప్రభుత్వం వెళ్ళి వాళ్ళ ఆలోచనల్ని పంచుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఈ విధంగా ప్రజా కమిటీలు ఏర్పాటు చేద్దాం అనుకున్నా మీరు ఎంతమంది వాలంటీర్స్గా వద్దాం అనుకోండి. ఓకే.
వాళ్ళ పేర్లని, వాళ్ళ క్వాలిఫికేషన్స్ని ఇవన్నీ చూసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ వర్క్ చేయాలి. సో ఈ వాలంటీర్స్లో ఇంజనీరింగ్ అనుభవం ఉన్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళతో పాటు ఒకరిద్దరు ఎక్స్పర్ట్స్ని కూడా వాళ్ళకి జోడిస్తాం. సో ఆ కమిటీ ఆ పని చూసుకుంటాం. వేరే ఇంకొక వ్యవసాయ సంబంధిత ఒక పని వాళ్ళు చేద్దాం అనుకున్నారు, దానికి వ్యవసాయ రంగంలో అనుభవం ఉన్న వాళ్ళ కమిటీ ఉంటుంది, వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఆ విధంగా చేస్తే మన అమెరికాలో కూడా జ్యూరీ సిస్టమ్ అని ఉంది. ఏదైనా పెద్ద పెద్ద కేసులు విచారించాల్సి వస్తే అది కేవలం న్యాయాధీశులే విచారించాలి. పబ్లిక్ నుంచి కూడా చాలామందిని తీసుకుంటారు, వాళ్ళందరూ కూడా న్యాయాధీశులుగా కూర్చుంటారు, వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఈ అభిప్రాయాలను అన్నింటినీ సంకరించి ఫైనల్గా ఆ వ్యక్తి తప్పు చేశాడా లేదా అన్నది జ్యూరీ సిస్టమ్ నిర్ణయిస్తుంది. ఇక్కడ కూడా అంతే, అభివృద్ధి కార్యక్రమాలను ఈ విధమైన ప్రజా కమిటీలతో చేయించాలన్నది అభిప్రాయం. సార్, అతిపెద్ద జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న మన దేశంలో అలాంటివి సాధ్యమయ్యే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా సార్? డెఫినెట్గా మొదలు పెట్టాలి. ఎక్కడైనా మార్పు ఎక్కడో చోట మొదలు పెట్టాలి. మనం ఏమిటంటే చాలా భూతాలను సృష్టించుకుంటాం. ఇది సాధ్యం కాదు, సాధ్యం కాదు, సాధ్యం కాదు అనుకుంటూ పోతే సేమ్ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, మరి ఎందుకు కొత్త ఆలోచనలు రావట్లేదు? ధైర్యం ఎందుకు చేయట్లేదు? పారదర్శకత ఎప్పుడైతే ఉంటుందో, అవినీతి చేయాలన్న సంకల్పం లేకుండా ఉంటుందో ఇటువంటి ఆలోచనలు వస్తాయి. లేకుంటే డబ్బులు ఎలా సైఫైన్ చేయాలి, ఏ విధంగా ఆ ప్రాజెక్టులోంచి మనం 10% కొట్టేయాలి, ఈ విధమైన భావాలు ఉంటే అవి ఏసీ రూములకే పరిమితం అవుతాయి. దీన్ని ఏసీ రూములకు కాదు, పబ్లిక్ రోడ్డు మీద ఈ నిర్ణయాలు జరగాలన్నది మా సంకల్పం. మార్పు తీసుకురావాలి, అందుకు కొత్త ఆలోచనలు తీసుకురావాలి. ఎప్పుడైతే కొత్త ఆలోచనలు వస్తాయో అప్పుడే మార్పులు వస్తాయి. లేకుంటే పాత ఆలోచనలే, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇదే ఏ ప్రభుత్వమైనా ఇంతే అన్న భావనలోకి వచ్చేసారు. దాన్ని మార్చాలి. సార్, ప్రజల్లో అంటే సొసైటీలో అంటే ప్రజలందరినీ ఒకే ఘాటును కట్టట్లేదు, కానీ చాలామందిలో వ్యక్తి స్వార్థం అనేది ఈ మధ్య పెరిగిపోయింది. ఈవెన్ అంటే నేను ఇలా ఉండాలి, నేను ఇలా వ్యక్తిగత స్వార్థం అనేది పెరిగిపోయిన ఇలాంటి పరిస్థితుల్లో ఈ మార్పుని ఎలా తీసుకుని వచ్చే ప్రణాళిక చేస్తున్నారు? ఇలాంటి దాన్ని ఎలా సస్టైన్ చేద్దాం అనుకుంటున్నారు? మనం బేసిక్గా చేంజ్ తీసుకురావాల్సింది విద్యా విధానంలో మార్పు తీసుకురావాలి. ప్రస్తుత విద్యా విధానం చూసుకుంటే మనిషిని స్వార్థపరుడిగా తయారు చేస్తుంది. నేను, నా సబ్జెక్టు, నా మార్కులు, నా ర్యాంకులు, నా గ్రేడ్లు, ఇప్పుడు కూడా నేను, నాది, నా ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి మేము సూచించిన విద్యా విధానంలో ఏముంటుందంటే వీటి మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు. ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి మీద ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ వ్యక్తి సమాజాన్ని ఎలా చూస్తాడన్న దాని మీద విద్యా విధానం బేరీజు వేసుకుంటాం. అందుకనే 6వ తరగతి నుంచే మిలిటరీ ప్రశిక్షణ, సైనిక శిక్షణ మొదలు పెడతామని చెప్పాం మా విద్యా విధానాల్లో. అంటే దేశం పట్ల అభిమానం, వ్యక్తిలో క్రమశిక్షణ, సమాజం గురించి చూసే దృష్టికోణం, ఇవన్నీ కూడా మార్పు చెందాలి. అందుకనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనాలి, సమాజ సేవలో వెళ్ళాలి. ఈ రెండు చేసిన తర్వాత వచ్చిన వ్యక్తి స్వార్థపరుడు కాలేడు, సమాజం పట్ల అభిమానం ఉన్న వ్యక్తిగా వస్తాడు. మీరు అన్నట్టు ఆ స్వార్థపరత్వం ఏదైతే ఉందో అది బీజం స్థాయిలోనే చిన్న మొక్కగా ఉన్నప్పుడే కనుక మార్చగలిగితే, పెద్ద మొక్కలు వృక్షాలు అయిన తర్వాత వాటిని మార్చడం చాలా కష్టం. వాటిని సమూలంగా తీసివేయడం తప్ప ఇంకా వేరే సొల్యూషన్ ఉండదు. చిన్నతనంలోనే ఈ విధమైన మార్పులు మనం తీసుకురాగలిగామంటే చూడండి ఏ విధంగా మార్పులు చెందుతాయి. సో మీరు ఆ విద్యా విధానం ద్వారా విద్యార్థులను కాదు వ్యక్తులను తయారు చేస్తాం. తర్వాత యంగ్ లీడర్షిప్ కూడా తయారు చేస్తాం. ఇప్పుడు ఎక్కడా స్కూల్స్లో, కాలేజీలో ఎన్నికలు లేవు. అవునండి. విద్యార్థి జీవితంలో నాయకత్వం లేదు, అందుకనే ఆ వ్యక్తి స్వార్థపరుడుగా మారిపోతున్నాడు. గేమ్స్ లేవు, స్పోర్ట్స్ లేవు, దానివల్ల వ్యక్తిగతంగా స్వార్థపరుడుగా మారిపోతున్నాడు. అదే ఆటలు ఆడే వ్యక్తులను చూడండి, వాళ్ళు ఎంత బ్రాడ్ మైండెడ్గా ఉంటారో. ఎందుకంటే సమూహంలో ఎప్పుడైతే మనం ఆడతామో మనం కూడా సమూహం గురించి ఆలోచిస్తాం. సో ఆ విధంగా అందుకనే ఒలింపిక్ స్థాయి ప్రతి డిస్ట్రిక్ట్లో పెడతామని చెప్పాం. సో ఈ విధంగా లెట్ us గో టు ది బేసిక్స్. మూలాలకు వెళితే ఖచ్చితంగా మార్పులు మనం తీసుకెళ్ళగలం. ఏదైనా చెట్టు బాగవ్వాలంటే ముందు రూట్స్లో కనుక మీరు మార్పులు తీసుకురాగలిగితే, మూలాల్లో మార్పులు తీసుకురాగలిగితే చెట్టు బ్రహ్మాండంగా పెరిగి అది ఒక నీడనిస్తుంది ప్రజలకు. సో ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళాలన్నది సంకల్పం. సార్, అలాగే ఇందులోని మద్యపానం మీద ఒకటి చూశానండి. ప్రజలు కోరుకుంటే నిషేధం విధిస్తాం. ప్రజలు కోరుకుంటున్నారు, మహిళలు ఓకే, మద్యపానం మహిళల చేతిలో, వాళ్ళు వద్దంటే వద్దు అన్నది పెట్టాము. అంటే గ్రామ సభలు నిర్ణయిస్తాయి. ఓకే, గ్రామ సభల్లో 50% మంది ఆడవాళ్ళు అటెండ్ అయినప్పుడు వాళ్ళు చెబుతారు, మా గ్రామాల్లో మాకు మద్యం షాపులు వద్దు, మద్యం షాపులు క్లోజ్.
అందువల్ల ఎందుకంటే ఇంటిని నడిపే బాధ్యత మహిళది. ఆ మహిళ, ఆ అమ్మ ఎంత కష్టపడుతుందో మనందరికీ తెలుసు. పిల్లలకు వండాలి, అన్నం పెట్టాలి, ఇంటిని పోషించాలి, ఇవన్నీ కూడా చాలా కష్టతరమైన విషయాలు. ఆవిడ ఏమనుకుంటుంది, కష్టపడి సంపాదించే డబ్బులు అవి మొత్తం ఇంటికి వస్తే మన ఇంటి స్థితి బాగుపడుతుంది అనుకుంటే, ఆ మధ్యలో వెళ్ళిపోతే, ఆ మధ్యలోనే మద్యానికి డబ్బులు వెళ్ళిపోతే ఏమవుతుంది? ఆ అమ్మ ఎలా నడుపుతుంది? ఆ అమ్మ మనసులో ఉన్న భావాలే ఇవి. ఆడవాళ్ళు సూచించినది ఇది, సార్ ఇది తీసుకురండి అంటే ఆడవాళ్ళు అదే ఆల్రెడీ ఆడవాళ్ళు సూచించారు, వాళ్ళు కోరుకుంటున్నారు. మద్య నిషేధం విధిస్తానని రాయొచ్చు కదా, అందులో మేనిఫెస్టోలో పెట్టచ్చు కదా, మళ్ళీ వాళ్ళు కోరుకుంటే అని అంటున్నారు కదా. కోరుకుంటే కాదు, గ్రామాలకు కూడా వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. ఎలాంటి బాధ్యత అండి? సంపూర్ణ మద్యపానం నిషేధించారు చాలా చోట్ల. ఏమైంది? కల్తీ మద్యం ఇటువంటివన్నీ వచ్చేసి ఎంతోమంది ఆరోగ్యాలు పాడైపోయాయి. అందువల్ల ఏవైతే గ్రామాలు బాధ్యతాయుతంగా ఉంటాయో ఆ గ్రామాలు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తారు. పైనుంచి నిర్ణయాన్ని వాళ్ళ మీద పెడితే వాళ్ళు దాన్ని విరోధిస్తారు. ఇది మానవ సహజ నేచర్. మీ మీద మీ సహకారంతో ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఫాలో అవ్వడానికి మీరు ప్రయత్నిస్తారు. అలా కాకుండా పైనుంచి మీ మీద నిర్ణయం ఆపాదించబడితే, మోపబడితే మీరు ఆ నిర్ణయాన్ని ఎలా విరోధించాలన్నది మీ ఆలోచన విధానం వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. సమాజంలో మార్పు తీసుకురావాలంటే ప్రభుత్వం, ప్రజలు అందరూ కలిసి తీసుకొస్తే అది త్వరగా అమలవుతుంది. అందుకనే పర్మిట్ విధానం కూడా అన్నాం. అంటే 21 సంవత్సరాలు నిండిన వాళ్లకు మాత్రమే ఈ పర్మిట్ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత ఆ పర్మిట్ ఆధార్ కార్డుకు లింక్ అవుతుంది. పేమెంట్స్ అన్నీ కూడా డిజిటల్ పేమెంట్సే అవుతాయి. ఆ తర్వాత విచ్చలవిడిగా ఏం కావాలంటే ఎంత కావాలంటే లేదు, దాని మీద పర్మిట్లో కోటా కేటాయించబడుతుంది. ఇవన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత చేసిన విధానం, ఇవన్నీ కూడా వస్తాయి. సార్ ఇప్పుడు మనం మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ విషయానికి మళ్ళీ వస్తే, ఒకసారి ఈ మధ్య కొన్ని మాటలు వినిపించాయి సార్. జేడి లక్ష్మీనారాయణ గారు వైసీపీకి దగ్గర అవుతున్నారు, జగన్ గారిని పొగుడుతూ ఉన్నారు, జగన్ గారి విధానాలను పొగుడుతూ ఉన్నారని. ఏంటి సార్, అంటే ఈ మధ్య అలాంటిది ఏమైనా జరిగిందంటారా? ఎలాగైపోయిందంటే మన సిస్టంలో సోషల్ మీడియా సెల్స్ అని ప్రతి పార్టీ 300 మందిని పెట్టి నడుపుతున్నారు. వాళ్ళ పని ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద బురద చల్లడం. నేనేమన్నాను, ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు, మా స్కూలు వజ్రోత్సవాల సందర్భంగా నేను మా స్కూల్ కమిటీకి చైర్మన్. వజ్రోత్సవాలు నిర్ణయించడానికి మా స్కూల్ శ్రీశైలం ప్రాజెక్ట్ సున్నిపెంటలో మా స్కూలు గవర్నమెంట్ స్కూల్. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎన్నో మార్పులు వచ్చాయి. నాడు నేడు కార్యక్రమంలో చాలా విషయాలు అక్కడ అమలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా నాడు నేడులో బాగా కార్యక్రమాలు జరుగుతున్నాయని నేను మాట్లాడాను. తరువాత అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు శిల్పా చక్రపాణి రెడ్డి గారు, వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి మా కమిటీ వెళ్ళింది. అప్పుడు వారు ఏమన్నారంటే, ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమం ఒకటి జరుగుతోంది, అందరినీ పిలిచి వాళ్ళకు మెడికల్ టెస్ట్ చేసి వాళ్ళ మెడికల్ రికార్డ్స్ తయారు చేస్తున్నాం, మీరు వచ్చారు కదా, ఒక 5 నిమిషాలు రాగలరు. ఎస్, ప్రభుత్వ కార్యక్రమం, అది పార్టీ కార్యక్రమం కాదు. సో ప్రభుత్వ కార్యానికి వెళ్ళాను. మీరు పార్టీ కార్యక్రమానికి అటెండ్ అవుతే నా మీద అడగొచ్చు. నేను వెళ్ళింది ప్రభుత్వం, అంటే మనమంతా ఎన్నుకున్న ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సిన బాధ్యత ఒక పౌరుడిగా నా మీద కూడా ఉంది. వెళ్ళి చూశాను అక్కడ ఏ విధమైన రికార్డులు మెయింటైన్ చేస్తున్నాను. ఎస్, బాగు చేస్తున్నారు అన్న. రోడ్లు బాగులేవన్నాం. ఉద్దానం ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్, తర్వాత ఇవి మొదలు పెట్టారు, 200 పడకల ఆసుపత్రి. ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. దీన్నే రాజనీతిజ్ఞత అంటాం. దిస్ ఇస్ కాల్డ్ స్టేట్స్మెన్షిప్, నాట్ పొలిటీషియన్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, పొలిటీషియన్ అంటే ఎదుటివాడు ఏం చేసినా కూడా అది తప్పేనే తిట్టాలి. మీరు ఏదైనా పార్టీలో ఉంటే ఎదుటి వాళ్ళు చేసింది ప్రతిదీ తిట్టాలి అన్నది ప్రస్తుతం ఉన్న రాజకీయ విధానం. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న 2 ప్రధానమైన పార్టీలు తిట్టుకుంటున్నట్టండి. ఏదైనా మంచి జరిగితే ఎవరైనా మంచి అని మాట్లాడరు కదా. సో ఆ విధమైన రాజకీయాల నుంచి రాజనీతిజ్ఞతకు మనం పొలిటికల్ ఆలోచనలు మార్చగలగాలి. సార్, రాజకీయం అనేది 2 రాజనీతిజ్ఞత అని ఏదైతే అన్నారో మీరు, రాజకీయాల్లో ఉంటుంది, అలాంటి దాన్ని చూడొచ్చు అని మనం భావించవచ్చా సార్? అంటే ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు తమ ఎజెండాల మీద నడుస్తూ ఉంటాయి. మీరన్నట్టు ఎదుటి వాళ్ళు ఒకవేళ మంచి చేసినా కూడా దాన్ని తప్పు పట్టడమే. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి పార్టీ స్టాండ్ అదే. సో అలా ఉండేటప్పుడు ఈ రాజనీతిజ్ఞత అనే దాన్ని మనం చూడగలమా సార్? చూసాం, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1971 సంవత్సరంలో ఆ యుద్ధంలో బంగ్లాదేశ్ కొత్త దేశంగా వచ్చింది, పాకిస్తాన్ మనకు జరిగిన యుద్ధంలో. ఆ సమయంలో, ఆ తర్వాత పొఖరాన్లో జరిగిన న్యూక్లియర్ బ్లాస్ట్ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమన్నారు,
ఇందిరాగాంధీ దుర్గాదేవిలాగా పోరాడింది అని. అవును. ఆయన భారతీయ జనతా పార్టీ జనసంఘ వ్యక్తి, ఈవిడ కాంగ్రెస్లో ఉంది అంటే ఇప్పటి సోషల్ మీడియా ఉంటే వాజ్పేయి గారు కాంగ్రెస్లో జాయిన్ అయిపోతున్నారని రాసేవారు. అది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాజనీతిజ్ఞత అండ్ రాజకీయత. అప్పటి స్టాండర్డ్స్ అలా ఉండేవి. ఆ తర్వాత ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత అదే వాజ్పేయి గారు బ్రహ్మాండంగా ఆవిడ్ని, ఆ పొగిడిన వ్యక్తిని మళ్ళీ ఆవిడ జైల్లో పెట్టిందిగా. అవునండి. ఆవిడ నువ్వు నిందలు వేశారు, ఇదేంటి ఎమర్జెన్సీ అన్నది. అది ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు మంచి మాట్లాడడమే రాజనీతిజ్ఞత. పివి నరసింహారావు గారు వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్లో, ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ గురించి మాట్లాడడానికి ఆయన సల్మాన్ ఖుర్షీద్ గారిని పంపించలేదు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫేర్స్. అటల్ బిహారీ వాజ్పేయి గారిని పంపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఈయన అపోజిషన్ లీడర్. అది మన దేశం యొక్క పరిస్థితి చక్కగా అక్కడ వివరించబడగలగాలి. నాకన్నా బాగా చెప్పే వ్యక్తి అపోజిషన్లో ఉండగా కూడా నేను వెళ్ళి ఆయన్ను పెట్టగలగాలి. ప్రతిపక్ష పార్టీల్లో మంచి ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే ధైర్యం చేసి ఆ వ్యక్తిని మినిస్టర్గా చేయండి. ఇది రాజనీతిజ్ఞత అంటే. రాజా రామన్నను చేశారు ఆ విధంగా. న్యూక్లియర్ సైంటిస్ట్ని తీసుకొచ్చి ఆయన డిఫెన్స్ మినిస్టర్గా చేశారు. కానీ ఆయన అప్పటికి ఏ పార్టీలో లేడు. అంటే ఆ విధమైన దృష్టికోణం ఉండాలి మనకి. ఎలాంటి వాళ్ళు ఎక్కడ ఫిట్ అవుతారంటే వారిని తీసుకురాగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఎవరు, మన బిపి సింగ్ గారు ఉన్నప్పుడు ఈయన ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి గారు. ఆయనని కామర్స్ మినిస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ కమిటీకి ఆయన చైర్మన్గా చేశారు. సో ఇవి మనకు ఉదాహరణలు. కాబట్టి మీరు అంటున్నారు ఇటువంటివి చూడగలమా అంటే అది ఆ నేతల యొక్క బ్రాడ్ మైండెడ్నెస్ అంటే. కానీ మీరు అన్నది అంటే అవన్నీ మన చరిత్రకి దృశ్యాంశాలు, చరిత్ర అదంతా. అది చరిత్ర కాదు, దాన్ని వర్తమానం చేయాలి సార్. అదే కానీ అది చేయలేకపోతున్నారు. అది అన్ఫార్చునేట్ పార్ట్. అదే అవి మారాలి అంటున్నాం. అంటే ఇప్పుడుండే సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారి గవర్నమెంట్లో అంటే ఇలాంటి రాజనీతిజ్ఞత ప్రదర్శించే అవకాశం, లేకపోతే మోడీ గారని కాదు, మన స్టేట్ గవర్నమెంట్స్ ఉండాలి, అలాంటివి ఉండాలి అంటాను నేను. ప్రతి దాంట్లో ఆ విధమైన మార్పులు రావాలి. అప్పుడే ఇది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. టాలెంట్ స్పాటింగ్ అంటాం. ఎక్కడైతే ఒక వ్యక్తి అతనికి ఏమీ ఉండకపోవచ్చు కానీ అందుకనే రాజ్యసభ అన్నది క్రియేట్ చేయడం జరిగింది. ఎమ్మెల్సీలు అన్నవి అందుకనే పెట్టింది. కానీ ఈ మధ్య రాజ్యసభ చూస్తున్నాం. రాజ్యసభలో ఎటువంటి వాళ్ళకి అభ్యర్థిత్వం ఇస్తున్నారన్నది కూడా మనం చూస్తున్నాం. ఈ డౌన్ ట్రెండ్ని ఎక్కడో ఆపాలి, దాన్ని మళ్ళా పూర్వస్థాయికి తీసుకురావాలన్నది ఒక సంకల్పం. ఈ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకువెళదామన్నది. ఇప్పుడు మా మేనిఫెస్టో చూసి మిగతా పార్టీలను కూడా అందరూ ప్రజలు అడుగుతున్నారు, మీరు ఎటువంటి మేనిఫెస్టో తీసుకురండి. ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి అభివృద్ధి చుట్టూ ఉన్న మేనిఫెస్టోలు కావాలి అన్న ఒక ఆలోచన ప్రజల్లో రావాలని అందరికన్నా అందరూ పొత్తులు, ఎత్తులు, ఎవరితో వెళ్ళాలి, ఏ పార్టీ నుంచి ఎవరు జంప్ అవుతున్నారు, మనం వెళ్ళి వాళ్ళని కలుద్దామా, ఈ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు జయభారత్ నేషనల్ పార్టీ 15 రోజులు ఈ మేనిఫెస్టో మీద కూర్చుంది. ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకొచ్చి ఈ మేనిఫెస్టోని ఇవ్వడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే అన్ని పార్టీల మేనిఫెస్టోలు కూడా అభివృద్ధి దిశగా మనం వెళ్ళగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది. సార్, ఇప్పుడు ఫ్రీబీస్ అనేవి ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు అపోజ్ చేస్తున్నారా? సంక్షేమాన్ని అపోజ్ చేయట్లేదు మేము, ఫ్రీబీలను అపోజ్ చేస్తాం. ఫ్రీబీకి సంక్షేమానికి తేడా తెలియాలి మనకు. ఏంటి సార్ ఆ తేడా? సపోజ్ నేను సక్షమంగా ఉన్నాను, నేను సపోజ్ ఒక 45 years వ్యక్తిని, నేను బ్రహ్మాండంగా పని చేయగలను, నాకు పని చూపించండి, అది సంక్షేమం. అలా కాకుండా నన్ను కూర్చోబెట్టి సంవత్సరానికి మీకు 15,000 ఇస్తామంటే అది ఫ్రీబీ. కాబట్టి సంక్షేమం కావాలి, ఫ్రీబీ వద్దంటాం. వ్యక్తికి పని చూపించండి, ఆత్మ గౌరవంతో నెలకు 15,000 సంపాదించేటట్టు చేయండి. ఎందుకు సంవత్సరానికి 15,000 ఎందుకు ఇవ్వడం? మరి ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే మరి వైట్ రేషన్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయి? మీరు కనుక సంక్షేమం చేయగలిగితే, ఉపాధి చూపించగలిగితే వైట్ రేషన్ కార్డులు తగ్గుతాయి డెఫినెట్గా. మీరు కూర్చోబెట్టి ఇస్తూ ఉంటే, ఫ్రీబీలను ప్రోత్సహిస్తూ ఉంటే వైట్ రేషన్ కార్డులు పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు రాష్ట్రం ముందుకు వెళుతుంది? సార్, సంక్షేమం విషయంకి వచ్చినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అనేది కొద్ది గొప్ప ఎక్కువ సంక్షేమం చేసింది అని మీరు భావిస్తున్నారు? అంటే టీడీపీ ప్రభుత్వమా, కాంగ్రెసా, లేకపోతే వైసీపీనా? ఎవరు చేశారు ఎక్కువ అని? ప్రతి పార్టీ యొక్క దాంట్లో వైట్ రేషన్ కార్డులు ఎన్ని తగ్గాయని చూడండి. అదే ఆ ప్రభుత్వం యొక్క ప్రోగ్రెస్ కార్డ్ చూసుకుంటే పెరుగుతూనే ఉన్నాయి. సో వైట్ రేషన్ కార్డులు ఎక్కడైతే తగ్గితే అక్కడ సంక్షేమం ఉన్నట్టు. సంక్షేమం అంటే గవర్నమెంట్ ఎఫెక్టివ్గా ఉన్నట్టు, అంటే ప్రజల యొక్క స్థాయి పెరిగింది.
వాళ్ళ స్థాయి పెరిగింది, వాళ్ళు ఇక ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు. అదే ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్. కానీ సార్ ఈ మధ్య ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న వాళ్ళకు కూడా ఫ్రీబీస్ తీసుకుంటున్న రకరకాల ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉన్నాం. అది గవర్నమెంట్ తీసుకోవాలి. ఉమ్. అర్హులైన వారికి ప్రజల్లో మార్పు రావడం వల్లనే అది సాధ్యం అవుతుంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే, నీకు అందరికీ వైట్ కార్డులు పెట్టేసి అందరికీ స్కీములు ఇస్తే నాకు ఓట్లు వేస్తారనుకుంటే రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఉమ్. ఇప్పుడు చాలామందిని చూసాం, వాళ్ళు కారులో వస్తారు, వచ్చి ఆరోగ్యశ్రీ కార్డుతో జాయిన్ అవుతారు. వీటన్నిటిని వీడౌట్ చేయాలి. ఎవరికైతే ఇవ్వాలో వారికే ఇవి వెళ్ళాలి. ఇది ధర్మశాల కాదు, ఇది అందరికీ పంచిపెట్టడానికి. ఇది ప్రజలు కొడుతున్న డబ్బు. మన ఇంటిలో మన డబ్బు ఎంత జాగ్రత్తగా వాడతాం మనం, ఇంకా దానికన్నా జాగ్రత్తగా ప్రజలు కట్టే పన్నులను మనం, వచ్చే ఆదాయాన్ని అంత జాగ్రత్తగా మనం వాడాలి. బయటికి వెళ్ళి ఏవైనా షాపులో పళ్ళు కొనుక్కోవాలంటే ఎంత జాగ్రత్తగా చూస్తామండి. ఆ పండు మొత్తాన్ని తిప్పి తిప్పి చూసి ఎక్కడా కూడా ఏదీ లేదని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాం. కానీ మన ప్రజాప్రతినిధులను ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్న దాంట్లో అంత జాగ్రత్త మనం ఎందుకు వహించట్లేదు? ఇది నాది, నేను తింటాను, ఇది మనకు సంబంధం లేదు. కాబట్టి సంబంధం లేదు అన్న భావాలు ప్రజల్లో ఈ పొలిటికల్ పార్టీలన్నీ తీసుకొచ్చి, ప్రజలకు మీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం మీ జీవితంలో విశేషమైన స్థానం ఉంటుందన్న భావాలు గనక ప్రజల్లో మనం ప్రవేశపెట్టగలిగితే వాళ్ళు వేసే ఓటు కూడా చాలా జాగ్రత్తగా వేస్తారు. ఆ చైతన్యం తీసుకురావాలంటున్నాను నేను. ఆ చైతన్యం కోసమే వస్తున్నాం మేము ముందుకి. సార్ యాక్చువల్గా మీరు అన్నారు అన్ని రాజకీయ పార్టీలు ఇలాంటి పరిస్థితి తీసుకొని వచ్చాయని. సంక్షేమము తర్వాత అభివృద్ధి, ఈ రెండు కళ్ళు లాంటివి అంటూ ఉంటారు. కానీ ఈ మధ్య అభివృద్ధి అనేది, ఇందాక మీరు కూడా కోట్ చేశారు మీ ముందు మాటల్లోని, అభివృద్ధి లేకుండా పోయింది మన ఆంధ్రదేశంలో, లేకపోతే పర్యావరణం నాశనం అయిపోతుంది ఇట్లా అని. సో ఇలాంటివి అంటే ఏ విధంగా, అంటే రాజకీయ పార్టీలు తమ వ్యక్తిగత స్వార్థం కోసం చేస్తున్నవిగా భావించాలా, లేకపోతే రాజకీయాల్లో ఎలాగైనా గెలవాలి అని ఒక మైల్ స్టోన్ పెట్టుకున్న దానికోసం చేస్తున్నవిగా భావించాలండి? ఇప్పుడు ఫైనల్గా ఏమంటే గెలవాలి అన్నది మెయిన్ కాన్సెప్ట్ అయిపోతుంది. ఎలాగైనా ఎలక్షన్లో గెలవాలి. ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు అడుగుతున్నాయంటే ఎంత డబ్బులు పెట్టగలవాలి, ఆ స్థాయికి దిగిపోయింది రాజకీయం. ఆ వ్యక్తిని చూసి, అందుకనే కాళోజీ నారాయణరావు గారు చక్కగా అన్నారు, ఏ పార్టీ వాడో కాదు ఏ పార్టీ వాడో చూడమన్నాడు ఆయన. ఏ టోపీ పెట్టుకున్నాడో చూడొద్దు, నీకెన్ని టోపీలు పెట్టాడో చూడన్నాడు. ఆ విధంగా నేను ఇది చేస్తానని చెప్పేవాడు కాడు, ఇంతవరకు ఏం చేశాడో చూడమన్నాడు. కాబట్టి ఆ విధంగా రాజకీయాలు దిగజారిపోతున్న ఈ సమయంలో దీన్ని మళ్ళీ, ఎందుకంటే రాజకీయాలు మన ప్రతి జీవితంలో ప్రతి అంశాన్ని స్పృశిస్తాయి. అందువల్ల రాజకీయాలు అంత తేలిగ్గా తీసుకోకూడదు ప్రజలు. అందుకనే ప్రజలను మేము విన్నపం చేస్తున్నాం, మీరు రండి, పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయండి. మొన్న హైదరాబాద్ లాంటి నగరంలో 46% ఓటర్లు మాత్రమే ఓటు వేశారు. మరి దానితో ఏమవుతుందంటే నా ఓటు బ్యాంకు రాజకీయాలు మొదలవుతాయి. నేను, నా సామాజిక వర్గం, నా ఓటు బ్యాంకు దీన్ని కాపాడుకుంటే చాలు, నేను ఎన్నికల్లో గెలిచిపోతాను. సో అందువల్ల ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాలి. దానికోసం ఎన్నికల సంస్కరణలు రావాలని ఎలక్షన్ కమిషన్ కూడా చాలా వినంతులు చేశాం మేము. మేక్ ఓటింగ్ కంపల్సరీ, ఓటింగ్ కంపల్సరీ చేయండి. ఓటింగ్ చేయని వాళ్లకు మీరు ఏవైనా కొత్త ఇవి విధించండి, ఇన్కమ్ ట్యాక్స్ పెంచండి, లేకుంటే వాళ్ళకు వచ్చే సవలతులు తగ్గించండి. ఇవన్నీ కూడా చేసినప్పుడు ఏమంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు, డబ్బు పంచడాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే తక్కువ ఓటింగ్ అయ్యే కొద్దీ నేను వాళ్ళని ఎలా ఆకర్షించాలన్న దాంట్లోనే పొలిటికల్ పార్టీలు బిజీగా ఉన్నాయి. దానిలో ఈ విధంగా ధనము అవి ఇవ్వడం కూడా ఆ విధమైన భావాల్లో చేస్తాం. ఇప్పుడు మీరు పార్టీ నడపడానికి ధనం అనేది అవసరం లేదు అని ఇందాక అన్నారు. అంటే అవసరం లేదండి, మినిమం దానికి కావాల్సిన ఖర్చు, ఆఫీస్ ఖర్చు, డబ్బులు పంచడానికి, వీటన్నిటికీ చేస్తే మన దగ్గర మనం ఏమీ చేయలేం. అంటే మీరు ఆ మధ్య జనసేనలో ఎందుకు చేరారు అనేటప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేవి నన్ను ఆకర్షించాయి కాబట్టి చేరాను అన్నారు మీరు. అలాగే మీ పార్టీ కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేసే అవకాశం ఉందా సార్? డెఫినెట్. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థికి ఒక మ్యాక్సిమం లిమిట్ పెడుతుంది. ఇంతకుముందు 25 లక్షలు ఉండేది, ఇప్పుడు 27.5 లక్షలు. ఎంపీకి ఇంతకుముందు 70 లక్షలు ఉండేది, ఇప్పుడు 77 లక్షలు అయింది. కాబట్టి ఈ పరిమితులలో ఉండి మనం ఎలక్షనీరింగ్ చేసుకోవాలన్నది జీరో బడ్జెట్ పాలిటిక్స్. అంటే నాట్ జీరో అంటే వాళ్ళు వినియోగించిన అంతకన్నా ఎక్కువ మీరు ఖర్చు పెట్టలేరు, ఎందుకంటే ఖర్చులు ఉంటాయి. బ్యానర్స్ వేయాలి, ప్యాంప్లెట్స్ వేయాలి, తర్వాత ప్రచార సభలు చిన్నగా నిర్వహించాలి, ఊర్లో తిరగాలి,
వీటన్నిటి కూడా ఖర్చులు అవుతాయి. సో వీటన్నిటికీ కూడా ఎలక్షన్ కమిషన్ మొత్తం దేశంలోనే బేరీజు వేసి ఆ విధంగా పెట్టారు. కాబట్టి ఆ లిమిటేషన్స్కి మేము కట్టుబడి ఉంటాం డెఫినెట్. సార్ ఇందాక మీరు కుల రాజకీయాలు ఇలాంటివన్నీ అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి, సో పార్టీలన్నీ అదే పద్ధతిలో ఉన్నాయని అన్నారు కదండి. మీరు ఒక ప్రత్యేకమైన పార్టీగా అన్నారు. కానీ ఆ మధ్య నాకు వినిపించిన కొన్ని వాదనలు కానీ లేకపోతే కొన్ని ఆరోపణలు కానీ మీ దృష్టికి తీసుకొని వచ్చే అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నానండి. జేడి లక్ష్మీనారాయణ గారు స్పీచెస్ అలా చాలా చెప్తూ ఉంటారు, ఒక మంచి విషయాలు చెప్తూ ఉంటారు. కానీ ఆయన కూడా కమ్యూనిటీ పిక్నిక్స్కి వెళ్ళిన సందర్భాలు అయితే ఉన్నాయి అని అన్నారండి కొంతమంది. అందులో నిజమెంత సార్? నేను ఎప్పుడు కూడా మనుషులుగా చూస్తాను. వాళ్ళు ఏ సామాజిక వర్గం చూడటం, సమాజం మాకు ఇంపార్టెంట్, సామాజిక వర్గంగా. ఎవరు పిలిచినా వెళ్తాను నేను. ఏ ప్రాంతానికైనా పిలిస్తే నేను వెళ్తాను, అందులో ఏమీ లేదు. కాబట్టి దాన్ని ఆ సంకుచితమైన దృష్టిలో చూడడం అన్నది సబబు కాదు. సో ఆ విధమైన భావనలు ఎప్పుడూ లేదు. ప్రతి వ్యక్తిని వ్యక్తిగా చూడే భావన నాలో ఉంటుంది ఎప్పుడు కూడా. వాళ్ళు ఏ కులము, ఇంతవరకు నా ఫ్రెండ్స్ ఏ కులము నాకు తెలియదు ఇంతవరకు. మేము చదువుకున్నాం చిన్నప్పుడు 12 సంవత్సరాలు కలిసి చదివిన వాళ్ళు కూడా వాళ్ళ సామాజిక వర్గం గురించి ఎప్పుడు మాకు తెలియదు ఇంతవరకు కూడా. సో ఆ విధమైన వాతావరణంలో పెరిగిన వాళ్ళు. ఒకప్పుడు అలాంటి వాతావరణం ఉండేది కదా సార్. ఇప్పుడు ఎందుకు సార్ మాట్లాడితే కులమే ప్రధానం అయిపోయింది అంటారు? అంటే ఆ విధంగా తయారు చేస్తున్న పిల్లలకు కూడా కులము అనేది తెలిసిపోతుంది కదండి. సో ఆ విధంగా ఈ పొలిటికల్ పార్టీలు కూడా ఆ విధంగా తయారు చేసేస్తున్నాయి. అంతా ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ కాస్ట్. కాబట్టి కులరహిత సమాజాన్ని మనం తీసుకురావాలంటే అందరూ కూడా ఒక స్థాయికి మనం తీసుకురావాలి. అభివృద్ధిలో కావచ్చు, వాళ్ళ రిప్రజెంటేషన్లో కావచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా అదే అన్నారు. ఒక స్థాయికి కేవలం పొలిటికల్ ఈక్వాలిటీ వస్తే సరిపోదు, సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ కూడా తీసుకురావాలి అన్నారు. కాబట్టి ఎప్పుడైతే సామాజిక ఆర్థిక సమానత్వాన్ని మనం తీసుకువెళతామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ కులాలు రిజర్వేషన్లు అవసరం లేదు. సో ఆ విధంగా మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. సో ఆ సంకుచిత భావాల నుంచి మనం ముందుకు రాగలగాలి. అందుకనే అంటాం, మతం అన్నది మీ పూజ గదిలో ఆగిపోవాలి, కులం అన్నది మీ గడపలో ఆగిపోవాలి. బయటికి వచ్చినప్పుడు మీరంతా కూడా ఈ భారతదేశం యొక్క పౌరులుగా బయటికి రావాలి, జై భారత్ అనాలి. అది మా సంకల్పం. సార్ ఇప్పుడు అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటున్నారు కదండి. ఆ దిశగా ఏవైనా పార్టీలు మీతో వస్తే అప్పుడు మీరు తీసుకునే స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది సార్? చూద్దాం, ముందు మన మేనిఫెస్టోలు రానివ్వండి, ఏం చెప్తారో చూద్దాం. మేము మా మేనిఫెస్టోతో బ్రహ్మాండమైన ధైర్యంతో ప్రజల్లోకి వెళుతుంటే చూద్దాం, ఆలోచిద్దాం. దాంట్లో ఏమన్నా సార్ టీడీపీ వైసీపీ పార్టీని గమనించినప్పుడు అంటే 2014లో స్టేట్ విడిపోయిన తర్వాత నేను చెప్తున్నానండి. 2014లో టీడీపీ, 2019 నుంచి వైసీపీ. సో ఈ రెండు గవర్నమెంట్లని చూసినప్పుడు మీకు ఏ పార్టీ కొంచెం బెటర్గా అనిపించింది, బెటర్గా అనిపించింది? ప్రజలు నిర్ణయించారుగా. 2019లో వాళ్ళ రిజల్ట్ ఇచ్చారు, 2024లో వాళ్ళ రిజల్ట్ ఇస్తారు. అంటే ఏ విధంగా ఇవ్వబోతున్నారు సార్? వాళ్ళు ఇస్తారు. అంటే మీ ఆలోచన జై భారత్ నేషనల్ పార్టీ, జై భారత్ నేషనల్ పార్టీ. మా ఉద్దేశం అదే. జై భారత్ నేషనల్ పార్టీని ఎలా తీసుకురావాలన్నది నేను ఆలోచిస్తాను. లేదండి, తప్పు పట్టట్లేదు నేనే. ఎందుకంటే ఒక మనిషి ఒక యుద్ధ రంగంలో కానీ లేకపోతే ఒక రణరంగంలోకి వెళ్ళినప్పుడు జయిస్తామన్న దీంట్లోనే వెళ్ళాలి. అవును, జయిస్తామన్న కాన్ఫిడెన్స్ తోనే వెళ్ళాలి. ఆ కాన్ఫిడెన్స్ తో వెళుతున్నాం మేము. 24లో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కావాలో అని. సో షర్మిల గారు యాక్చువల్గా మీరు ఇందాక అభివృద్ధి కోసం మాట్లాడట్లేదు అంటే ఏవో పొలిటికల్ స్పీచెస్ ఇస్తున్నారు అనే ఒక సెన్స్లో అయితే ఒక మాట అన్నారు. అభివృద్ధి ఏం చేస్తారో చెప్పాలి. ఆ కాలంలో ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు అన్నది కూడా సమాధానం చెప్పాలి. సార్ ఇప్పుడు చాలాసార్లు నేను వినిపించేది లేకపోతే నేను విన్నది ఏంటంటే అండి, మన సౌత్కి వచ్చినప్పటికీ నేషనల్ పార్టీలు ఇక్కడ ఉండే రీజనల్ పార్టీలని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆడిస్తూ ఉంటాయని. సో మోడీ గారు వచ్చిన తర్వాత అది ఇంకా ఎక్కువైందని కొన్ని చోట్ల వినిపిస్తుంది. కొంతమంది లేదు, ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నారు అన్నట్టు కొంతమంది అంటున్నారు. మీకేమనిపిస్తుంది సార్? మరి మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదుగా. ప్రత్యేక హోదా ఇస్తామని 10 సంవత్సరాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇవ్వలేదుగా. అడిగిందే అమ్మైనా పెట్టదంటారు. మన వాళ్ళు అడగాలిగా, మెడలు వంచాలిగా. ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు. సార్ ప్రత్యేక హోదాకి సంబంధించి ఒక ప్రజా ఉద్యమం లాంటిది, అంటే ప్రజా ఉద్యమం అంటే నా ఉద్దేశం ఎవరైనా చంపని అలాంటిది కాదండి, అంటే ఒక శాంతియుత మార్గంలో. ఇప్పుడు మేము చేస్తున్నది అదే. ఇప్పుడు స్టూడెంట్స్ని కలవడం, మిగతా వాళ్ళతో మీటింగ్ పెట్టడం, ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు సార్. కానీ మన కోరిక కానీ మన అభిలాష కానీ బలంగా అక్కడ పైనుండే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి తెలియాలి కదా. ఎంపీలు చేయాలి కదా. మరి ఎంపీలను ఎందుకు అనుకున్నాం మనం?
అంతంత మెజారిటీతో ఎందుకు గెలిపించాం? సరే, రాజకీయ పార్టీలు ఒక బూర్జువా ప్రజాస్వామ్య వ్యవస్థ అని కొన్నిసార్లు మాటలు వింటూ ఉంటాం, కొన్నిసార్లు బుక్కుల్లో చదువుతూ ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయని అనుకుందాం సార్. కానీ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి ప్రజావాణిని అక్కడి వరకు వినిపించే దిశగా 24లో వినిపిస్తారు ప్రజలు. 24లో వాళ్ళ వాణిని వినిపించబోతున్నారు ప్రజలు. ఆ లోపల ఏమైనా సాధించగలమా అన్నదే మేము ముందుకు వెళుతున్నాం. ఎందుకంటే మళ్ళా వచ్చి ప్రతి పార్టీ మాట్లాడతారు, మేము ప్రత్యేక హోదా కావాలి ఆంధ్రప్రదేశ్కి అని అంటారు. మీరు 10 సంవత్సరాల్లో ఏం చేశారు? ఇది అడగాలి ప్రజలు. ఓకే సార్, మీరు ఇంతకుముందు బీజేపీలో పనిచేశారు, జనసేనలో పనిచేశారు. బీజేపీలో నేను పనిచేయలేదు కానీ కొంత లైక్ మైండెడ్గా ఉండేవారు కదండి, అంటే వెళ్దాం అనుకున్నారు. నేను ఎప్పుడు లైక్ మైండెడ్గా ఏం లేదండి? లేదా సార్? ఓకే, జనసేనలోనే చేరారు. జనసేన నా ఫస్ట్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్. నేను పార్టీలో జాయిన్ అయింది జనసేన నుంచి బయటకు వచ్చి ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీలో ఉన్నాను. సో ఆ పార్టీ నుంచి ఎవరైనా ముఖ్యమైన నాయకులు మీ దగ్గరికి రావడం, మీ పార్టీతో లేకపోతే మీతో కలిసి వెళ్ళడానికి అలాంటి సంకేతాలు ఏమైనా అందుతూ ఉన్నాయండి మీకు? ఇప్పుడు ఏంటంటే అందరూ పొత్తులు వీటి గురించే మాట్లాడుకుంటున్నారు అందరు. సో ఇవన్నీ అయ్యాక ఎవరైనా వస్తారంటే వెల్కమ్. వాళ్ళ దీన్ని బట్టి, వాళ్ళ ఆలోచనలు విధానాలను బట్టి మనం వాళ్ళ క్యాండిడేచర్ గురించి ఆలోచిద్దాం. అందులో ఏమీ లేదు. లెట్ దెమ్ కమ్. ఎవరైనా చేరాలనుకుంటే మోస్ట్ వెల్కమ్. ఇప్పుడు ప్రజలు చాలామంది వస్తున్నారు మా దగ్గరికి, చాలామంది క్యాండిడేచర్స్ ఇస్తున్నారు. దే ఆర్ ఆల్ వెల్కమ్. వాళ్ళ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, స్క్రీనింగ్ కమిటీ యొక్క డిసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు అంటే ఒక పార్టీలో ఉన్న పార్టీలో సీటు దొరకకపోతే ఇంకో పార్టీకి వెళ్ళడం, ఆ సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవడం ఇలాంటిది నడుస్తుంది కదండి, చాలా ఎక్కువగా నడుస్తుంది. సో నిన్న రాత్రి వరకు తిట్టినోడు మరుసటి రోజుకి వెళ్ళి పొగుడతారు. ఆ విధమైన రాజకీయాలు అయిపోతున్నాయి. అంటే పేకాటలో ముక్కల వేగాని చేతులు మారుతున్నాయి అంతే. కాబట్టి కొత్త మనుషులు రావాలంటాను నేను. కొత్త ఫేసెస్ రావాలి. ఎప్పుడు ఇవేనా? ఇన్ని సంవత్సరాల నుంచి మనకు నాయకత్వం లేదా ఇక రాష్ట్రంలో? వీళ్ళేనా నాయకులు? యువతరం రాలేరా? కొత్త నాయకత్వం వద్దా మనకి? ఆలోచించండి సార్. ఈ మాట అంటూ ఉంటే నాకు 1982లో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు చాలా మటుకు కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు, కొత్త వాళ్ళకే అభ్యర్థిత్వాలు ఇచ్చారు అని విన్నాను సార్. అలాంటి ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా సార్ మీకేమైనా? డెఫినెట్గా కొత్తతనం రావాలి, యువతరం రావాలి. తెలంగాణలో బర్రెలక శిరీష నిలబడింది కొల్లాపూర్ నియోజకవర్గం. సపోర్ట్ చేశాను అమ్మాయి, వెళ్ళి క్యాంపెయినింగ్ చేశాను అమ్మాయి గురించి. ఎందుకంటే ఒక యువ రక్తం రాజకీయ పరిస్థితులను, అంత పరిస్థితులను తట్టుకొని రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక పౌరుడిగా నా బాధ్యత వెళ్ళి సపోర్ట్ చేయడం. కేవలం ఎన్నికల్లో ప్రచారంలోనే పాల్గొనలేదు, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా అమ్మాయిని వెళ్ళి కలిశాను నేను. 5764 ఓట్లు వచ్చాయనుకుంటా అమ్మాయికి. చెప్పాను, బ్రహ్మాండమైన విజయం, 5764 చైతన్యవంతమైన వ్యక్తులు నీకు ఓటేశారమ్మా, ఈ ప్రయాణాన్ని కొనసాగించు, మీతో మేము ఉంటాం అని చెప్పొచ్చాను అమ్మాయికి. జై భారత్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏ ప్రాంతాన్ని అనుకుంటూ ఉంటుంది, భావిస్తుంది? 175 అభివృద్ధి రాజధానులని మేమే పెట్టాము. ప్రతి నియోజకవర్గం ఒక అభివృద్ధి కేంద్రం. సరే, అది ఓకే అమరావతి అంతేనా సార్? ఆల్రెడీ డిసైడ్ చేశాం. ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ ఆయన శంకుస్థాపన చేసి అన్ని పార్టీలు అసెంబ్లీలో మనం నిర్ణయం తీసుకొని కూడా అక్కడ పెట్టిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఏమైంది? కానీ జగన్ గారు మరి 3 రాజధానులు అన్నారు కదా సార్. ఆయన కూడా అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అక్కడ సపోర్ట్ చేసిన ఆయన చేశారు. ఆయన అక్కడే ఇల్లు కట్టుకున్నానన్నారు, నేను ఇక్కడే ఎందుకు ఇల్లు కట్టుకున్నాను అని కూడా చెప్పారు ఆయన. సో ఆ విధంగా చేసినప్పుడు మళ్ళీ ఇదే అంటున్నాను, భావోద్వేగాలతో ఆడుకోవడం అన్నదే ప్రస్తుత రాజకీయాలకు ప్రధానమైన క్రీడ. వాళ్ళు చెప్తుంది ఏంటంటే 3 రాజధానులు చేయడం ద్వారా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అంటూ ఉన్నారు కదా. బిల్డింగ్లు కడితే అభివృద్ధి అయిపోద్దా? మేము అందుకనే 175 అభివృద్ధి కేంద్రాలు పెట్టాను. జై భారత్ నేషనల్ పార్టీ 175 రాజధానులు అంటుంది. అభివృద్ధి రాజధాని, నాట్ అడ్మినిస్ట్రేటివ్ రాజధాని. అందుకనే మేము అన్నాము కర్నూలు, విశాఖపట్నంలో హైకోర్టు బెంచీలు ఉండాలి. తర్వాత సంవత్సరంలో ఒకసారి కర్నూలులో కానీ విశాఖపట్నంలో కానీ శాసనసభ సమావేశాలు జరగాలి, ప్రజలకు పాలనను దగ్గరగా తీసుకువెళ్ళాలి. సో ఈ విధమైనవి కూడా మా మేనిఫెస్టోలో పెట్టాం. సో ఇవన్నీ ఆలోచించాలి. అభివృద్ధి అన్నది ఇట్ షుడ్ బి హోల్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ డెవలప్మెంట్. అభివృద్ధి చుట్టే తిరగాలి మొత్తం, ప్రభుత్వం కానీ ప్రజలు కానీ. ఇప్పుడు చూడండి ఎంత మార్పు వస్తుందో. సరే, ప్రజాస్వామ్యంలో ప్రజలు తెలివైన వాళ్ళ, రాజకీయ నాయకులు తెలివైన వాళ్ళ? యాక్చువల్గా ప్రజలే ప్రభువులు అంటాం మనం. కానీ ఏమవుతుందంటే ఈ విషయాలు, ఈ రాజకీయ నాయకులు వచ్చి వాళ్లకు ఈ విధమైన అభూత కల్పనలు, ఈ విధమైన భావోద్వేగాలు ఇవన్నీ రెచ్చగొట్టడం వల్ల వాటి మీద ఆధారపడి, కాబట్టి ప్రజలలో చైతన్యం తీసుకొస్తేనే అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం వస్తుందని మనం అనుకుంటాం.
అంటే రాజకీయ నాయకులు తెలివైన వాళ్ళుగా ఇప్పుడు ఒప్పేసుకోవాలంటారు. అంటే ఏంటంటే ఆహా, వాళ్ళు కాదు, ఇప్పుడు ఉన్న అంతే. పరిస్థితిలో. అంటే వాళ్ళు ఉన్న పరిస్థితిని ఈ విధంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. సో అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారంట. అవకాశం ఇవ్వకూడదు, దానికే చైతన్యం అంటున్నాను. అదే అండి, అదే అండి. చైతన్యవంతమైన ఓటర్ను తయారు చేసినప్పుడు వీళ్ళ పాచికలు ఏవి పారవు అక్కడ. సో అవి మారుతాయి. సో అందుకని మనం చేస్తున్న కృషి వీళ్ళని చైతన్యవంతులుగా చేయడం అన్నది ముఖ్యమైన ఉద్దేశం. సార్, అంటే మీ పార్టీకి ఎంతవరకు, అంటే ఇప్పుడు ఇందాక చాలామంది మా పార్టీ మీద ఆకర్షితులు అవుతున్నారు అని అన్నారు కదండి, ఎంతమంది చేరారు, ఎంత సభ్యత్వం జరిగింది? సభ్యత్వం ఉంది, వేలల్లో సభ్యత్వం ఉంది మా దగ్గర. వేలలో సభ్యత్వం ఉంది. రోజు జాయిన్ అవుతూనే ఉన్నారు. రాత్రంతా కూడా అందులో మా వెబ్సైట్ నుంచి జాయిన్ అవుతూనే ఉంటారు. చాలామంది జాయిన్ అవుతుంటారు. ఇంకా నెంబర్, ఎందుకంటే మా కన్వీనర్స్ వెళ్ళి వాళ్లకు ఫిజికల్గా కూడా వెళ్ళి రిసిప్ట్స్ అవి ఇస్తున్నారు. ఆన్లైన్లో జాయిన్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. మీరు పార్టీ పెట్టిన తర్వాత ఎక్కడ సదస్సులు లేకపోతే ఒక సమావేశాలు ప్రజలతో ఒక పెద్ద భారీ బహిరంగ సభలు ఇలాంటివి ఏం బహిరంగ పెట్టలేదు? సభలు పెట్టాం. ఎందుకు సార్? పెట్టాం మేము. అదే అవసరం కారణం లేదు. ఏంటంటే మేమంతా చిన్న చిన్న, అది ఆ ఖర్చు మేము తట్టుకోలేం. ఓకే, లక్షల మందిని ఎక్కడ తీసుకురాం మేము. వాళ్ళకు వెహికల్స్ పెట్టడం, వాళ్ళకు భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా అంత స్థాయిలో లేవు. మేము వెళ్ళి ఇంటిలో కలుస్తాం. మా మేనిఫెస్టో తీసుకొని ఇంటికి వెళతాం. సోషల్ మీడియా, మీలాంటి మీడియా ఛానల్స్ను ఉపయోగించుకుంటాం. ఈరోజు మీ ఛానల్ ఏదైతే ఉందో చాలా ప్రభావితమైన ఛానల్. కాబట్టి లక్షల మందికి నేను ఇంత లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా వాళ్ళ దగ్గరికి చేరగలను నేను. కాబట్టి మా ఆలోచనలు అలా ఉంటాయి. మా సోషల్ మీడియా ద్వారా కొన్ని ఆలోచనలు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం, మీలాంటి ప్రజలకు మంచి జరగాలి అనుకునే మీడియా వ్యక్తులు, మీలాంటి వాళ్ళ ద్వారా మా ఆలోచనలు ప్రజలకు చేర్చడం. ఇదే మా శక్తి, ఇదే మా ఆదాయం, ఇదే మా ఏమంటారు, మా ఫండ్. ఆ ఫండే మేము ఉపయోగించుకుంటాం. జై భారత్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అవుతారు సార్? చేంజ్ మేకర్ వస్తారు. చేంజ్ మేకర్. సీఎం అంటే మార్పు తెచ్చే వ్యక్తి. అదే. సీఎం ప్రజలు అవుతారు. కాదు సార్, ఆ వ్యక్తి పేరు జేడి లక్ష్మీనారాయణ గారు అయ్యి ఉండొచ్చు అంటారా? మా సభ్యులు నిర్ణయిస్తారు. సభ్యులు నిర్ణయిస్తారు, సభ్యులు ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకుడు ఎవరు కావాలని సభ్యులు నిర్ణయిస్తారు. అందుకనే అంటున్నాను, అవర్ పార్టీ ఈజ్ టోటలీ డెమోక్రటిక్. ఓకే, మేము నేనే ఎప్పుడు ఇప్పుడు అంటున్నారు కదా, ఆయనే సీఎం లేకుంటే కొట్లాటలు జరుగుతున్నాయి. అలా కాదు. ఎన్నికైన వాళ్ళందరూ కలిసి కూర్చొని ఎవరు యోగ్యమైన నాయకుడు ఉంటారో ఆ యోగ్యమైన నాయకుడిని నిర్ణయించుకుంటారు. ఓకే, ఎస్. ఎవరు సీఎం అయినా కూడా షాడో సీఎం ఒకరు ఉంటారు ప్రజల నుంచి. సీఎం నడుపుతుంటే షాడో క్యాబినెట్ ఉంటుంది. హోమ్ మినిస్టర్ ఉంటే షాడో హోమ్ మినిస్టర్ ఉంటారు. ప్రజల నుంచి ఒక సీఎం ఉంటారు, ప్రజల నుంచి ఒక హోమ్ మినిస్టర్ ఉంటారు, ప్రజల నుంచి ప్రతి మినిస్టరు ఉంటారు. ఈ ఇద్దరు పోటీ పడతారు. రేపు ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ప్రవేశపెడుతుంటే షాడో ఫైనాన్స్ మినిస్టర్ కూడా బడ్జెట్ డాక్యుమెంట్ తయారు చేస్తాడు. ఇక్కడ చర్చలు జరుగుతాయి. ఈ డాక్యుమెంట్ బ్రహ్మాండంగా ఉంటే దాన్ని అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అందుకని చెప్తున్నాం, ఎవ్రీవేర్ పబ్లిక్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ప్రతి చోట కూడా పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తాం. సార్, ఇప్పుడు ఆ మధ్య మీరు స్టీల్ ప్లాంట్ విషయంలోని అదే ఒక క్రౌడ్ ఫండింగ్ ద్వారా బిడ్ అనేది వేయడం జరిగింది. వేశారు కదా సార్? లేదు, వేద్దాం అనుకున్నారు. వేసాం, బిడ్ వేసాము. స్టీల్ ప్లాంట్ని అడిగాం, ఓకే, మేమంతా కాంట్రిబ్యూషన్స్ ఇస్తే మీరు తీసుకుంటారా? దానికి ఇంతవరకు రిప్లై లేదు. మేమంతా 100 రూపాయలు 1000 రూపాయలు వేసుకుంటాం. దానికి కావాల్సిన నడపడానికి ప్రజల నుంచి ఒక అకౌంట్ నెంబర్ ఇవ్వండి, ఆ అకౌంట్ నెంబర్లో మేమంతా వేస్తాం, దాన్ని తీసుకొని నడపండి. రామ మందిరం కట్టడానికి 5,000 కోట్లు ప్రజలు కాంట్రిబ్యూట్ చేశారు. మరి అలాంటిది మన స్టీల్ ప్లాంట్ కూడా మనం చేయవచ్చు కదా. దానికి యాక్సెప్ట్ చేయండి అని స్టీల్ ప్లాంట్ అథారిటీస్ని అడిగాం. వాళ్ళ సమాధానం రాదు. అంటే అప్పుడు ఆ రోజు అడిగినప్పుడు మీరు సింగిల్ మ్యాన్, అంటే పార్టీ అనేది జై భారత్ పార్టీ అనేది లేదు. ఇప్పుడు జై భారత్ పార్టీ అనేది పురుడు పోసుకుంది, ఒక ప్రాణం పోసుకుంది. సో ఈ టైంలో వాళ్ళని ఏమైనా అప్రోచ్ అయ్యి అంటే దాని మీద ఒక కార్యాచరణ చేసే అవకాశం ఉందా సార్? మా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ జరుగుతూనే ఉంది హైకోర్టు. నేను ఒక వ్యక్తిగా వేశాను, ఇప్పుడు కూడా ఒక వ్యక్తిగా పోరాడతాను నేను. ఇందులో కూడా స్టీల్ ప్లాంట్లు అడుగుతున్నప్పుడు 8వ తారీఖున జంతర్ మంతర్లో స్టీల్ ప్లాంట్ వాళ్ళంతా వెళ్తున్నారు, మేము కూడా వెళ్తున్నాము. స్టీల్ ప్లాంట్ సమస్యను ప్రైవేటీకరణ ఆపండి అని చెప్పడం. ఆ యుద్ధం జరుగుతూనే ఉంటుంది, ఆ యుద్ధం జరుగుతుంటుంది, ఆ ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. ఓకే, అవి కంటిన్యూ అవుతున్నాయి, కొనసాగుతున్నాయి అవి. సార్, అడగకూడదు కానీ అడుగుతున్నాను. అంటే మన రాజకీయం అనేటప్పటికు ఎంత లేదనుకున్నా కూడా వర్గ సమీకరణ, కుల సమీకరణ ఇలాంటివన్నీ ఉంటాయి. మేజర్ వర్గమైన కాపు కులస్తులు ఈ మధ్య జేడి లక్ష్మీనారాయణ గారి వైపు ఆకర్షితులవుతున్నారు అనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారితోనే ఉన్నారని అంటూ ఉన్నారు. సో మీరు ఒక పార్టీ పెట్టినప్పుడు కొన్ని లెక్కలు అంటూ ఉంటాయి కదండి, గెలవడానికి కొన్ని లెక్కలు అనేది కంపల్సరీ. సో ఆ విధంగా ఏమైనా లెక్కలు వేసుకున్నారా? వాళ్ళు ఎవరు వెంట ఉన్నారు?
లెక్క ఒకటే లెక్క. ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వాన్ని దగ్గరికి తీసుకురావడం, ఆ లెక్కలు తప్ప ఇంకే లెక్కలు వేయలేవు. సామాజిక వర్గాల లెక్కలు మేము ఎప్పుడూ వేయలేదు. సమాజం గురించి ఆలోచిస్తాం మేము. ఆ లెక్కలు, అటువంటి లెక్కలు ఏమీ లేవు మా దగ్గర. సమాజం, ప్రజలు, ఇవే మా కాన్సెప్ట్. సార్, మీరు జై భారత్ పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో అలాంటి వాళ్ళతో మాట్లాడడం జరిగిందా సార్? నేను ఎవరిని కూడా కలవలేదు. పెద్ద నాయకులు టీడీపీ వాళ్ళని కానీ వైసీపీ వాళ్ళని కానీ? పార్టీ మేము మేనిఫెస్టో తయారు చేయడంలోనే మేము బిజీగా ఉండిపోయాం. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ ముందు రిలీజ్ అవ్వాలి. ప్రజల్లో ఒక పాజిటివ్నెస్, మిగతా పార్టీస్ మీద ప్రెషర్ మనం తీసుకురాగలం. ఇట్ ఈస్ ఒక పార్టీ కావచ్చు, కానీ ఇది ఒక ప్రెషర్ గ్రూప్ కూడా. జై భారత్ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది సార్? 175 and 25 అన్ని స్థానాల్లో చేస్తుంది. మిగతా రాష్ట్రాల్లో కూడా చేస్తామని ఎలక్షన్ కమిషన్కి పంపించాం. ఓకే, వీలైతే మిగతా రాష్ట్రాల్లో కూడా చేస్తాం, దగ్గర రాష్ట్రాలు, లోక్సభ ఎన్నికలు. చాలాసార్లు బయట వినిపిస్తుంది ఏంటంటే, జై భారత్ పార్టీ వెనక ఒక చోట కొంతమంది మోడీ గారు ఉన్నారు, కేపాల్ గారు లాంటి వాళ్ళు అనేటప్పుడు మోడీ గారు ఉన్నారు అంటున్నారు. వైసీపీ వాళ్ళు ఈ జేడీ లక్ష్మీనారాయణ గారు వెనక చంద్రబాబు గారు ఉన్నారు అంటున్నారు. టీడీపీ వాళ్ళు జేడీ గారు వెనక జగన్ గారు ఉన్నారు అంటున్నారు. సో వీళ్ళు ముగ్గురు కలిసి మీ వెనుకున్నారా సార్? అంటే ఈ ప్రజలంతా మా వెనకాల ఉన్నట్టేగా. ప్రజలు మా వెనకాల ఉన్నారు. చూడండి, ఇందులో ఏం తథ్యం. ఆయన ఉన్నారు, వీళ్ళ వెనక ఆయన ఉన్నారు, మా వెనకాల బ్రహ్మాండంగా బొకేస్ ఉన్నాయి, మా పార్టీ వెనకాల ప్రజలు ఉన్నారు. ఇవన్నీ కూడా ఊహాగానాలు, తథ్యాలు. ఈ విధంగా మీరే అన్నారు. అదే మనం ఇంకా రాజకీయాల్లో ఇంకా దిగజారిపోతున్నాం. రాజనీతిజ్ఞతను మనం బయటికి తీసుకురావాలని మేము అనుకుంటున్నాం అన్నది దానికి ఒక క్లియర్ ఎగ్జాంపుల్. సో రాష్ట్రం అనేది డెవలప్ చేయాలని మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అట్లాగే మీ జై భారత్ పార్టీ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని వచ్చి అధికారం దిశగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై భారత్. వ్యూస్ చూశారు కదండి, జై భారత్ పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ గారి అంతరంగం. సో ఆయనైతే సమాజంలో ఒక మార్పు తేవాలని జై భారత్ పార్టీని పెట్టాను, నా వెనక ఏ నాయకులు లేరు, ప్రజలు మాత్రమే ఉన్నారని చెప్తూ ఉన్నారండి. సో ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బై బై.